అయిన వారందరికీ కూడా ఆహ్వానం పలుకుతున్నాం. And we believe you had an amazing worship time as we are praising God. దేవుని స్తుతిస్తూ ఉండగా మీరందరూ కూడా అద్భుతమైన ఆరాధన సమయాన్ని కలిగి ఉన్నారని నమ్ముతున్నాం. And we're continuing our study. మన యొక్క అధ్యయనాన్ని కొనసాగిస్తా ఉన్నాం. We're talking about manifesting as sons and daughters of God. దేవుని యొక్క కుమారులుగా కుమార్తెలుగా ప్రత్యక్షపరచబడట అనే అంశాన్ని ధ్యానిస్తున్నాం. Amen. And in the process we understood the importance of identity. ఆ ప్రక్రియలో గుర్తింపు యొక్క మరి ప్రాముఖ్యతను మనం ఎరిగి ఉన్నాం. And last week we understood that how we are a new creation in Christ Jesus. గత వారము క్రీస్తు యేసునందు మనము నూతన సృష్టిగా ఉండడం ఎంత ప్రాముఖ్యమైంది అనేది తెలుసుకున్నాం. And we understood that we need to walk in the spirit instead of walking in the flesh. అదే రకంగా మనము శరీరానుసారంగా కాక ఆత్మానుసారంగా నడవడం ఎంత ప్రాముఖ్యమో అదే ప్రధానమని నేర్చుకొని ఉన్నాం. So here we understood that there is this dual identity inside of us. అయితే అదే సందర్భంలో మన యందు రెండు రకముల గుర్తింపులు ఉన్నాయని కూడా మనం చూసాం. One is the identity that we have in our spirit which is identical to Jesus. ఒక గుర్తింపేమో యేసుని పోలిన గుర్తింపు అనగా మన ఆత్మయందున్న గుర్తింపు అయినది. Hallelujah. And second is the identity that we got from Adam. రెండవదిగా ఆదాము యొద్ద నుంచి మనం పొందుకున్న గుర్తింపు. So now we understood that we need to embrace the identity of our spirit. అయితే మనం అర్థం చేసుకున్న మరొక విషయం ఏంటంటే మన యొక్క ఆత్మ యొక్క గుర్తింపునే మనము హత్తుకొని ఉండాలి. The more we begin to embrace and walk according to the identity that we have in the spirit, ఆత్మయందు మనము కలిగి ఉన్న గుర్తింపును ఎంతగానైతే మరి గుర్తిస్తామో లేదంటే దాని ప్రకారం మనం నడుస్తామో the more we begin to overcome the challenges that we have in our flesh. అంతకంటే ఎక్కువగా మన యొక్క శరీరమునందు వచ్చేటువంటి సమస్యల్ని మనం సులభంగా జయించగలుగుతాం. Let's go to Galatians chapter 5. గలతీ పత్రిక 5వ అధ్యాయానికి వెళ్దాం. And let's read from verse 16 onwards. 16 నుంచి చదువుకుందాం. Now we're going to do a beautiful study today. ఈ రోజు ఒక అద్భుతమైన ధ్యానాన్ని మనం చేయబోతున్నాం. We're talking about what we were and what we are. మనము ముందు ఏమై ఉన్నాము ఇప్పుడు ఏమై ఉన్నాము అనే విషయాన్ని నేర్చుకుంటున్నాం. Hallelujah. Because we had a past identity. ఎందుకంటే మనకు గత కాలంలో ఉన్న గుర్తింపు ఉన్నది. And now we have a different identity. అయితే ప్రస్తుతము మనకు ప్రత్యేకమైన గుర్తింపు ఉన్నది. So for us to walk in this new identity, అయితే మనం ఈ నూతన గుర్తింపులో నడవాలంటే then we need to really recognize what is our past identity and what is our new identity. అయితే అప్పుడు ఖచ్చితంగా మన గత కాలంలో ఉన్న గుర్తింపు ఏంటి ఈ ప్రస్తుత కాలంలో ఉన్న గుర్తింపు ఏంటి అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలి. Let's go to Galatians 5. గలతీ పత్రిక 5వ అధ్యాయానికి వెళ్దాం. And let's read from verse 16 onwards. 16 నుంచి చదువుకుందాం. And it says, I say then, walk in the spirit and you shall not fulfill the lust of the flesh. నేను చెప్పినదేమనగా ఆత్మానుసారంగా నడుచుకోండి అప్పుడు మీరు శరీర ఇచ్ఛను నెరవేర్చరు. For the flesh lusteth against the spirit and spirit against the flesh, and they are contrary to one another, so that you do not do the things that you wish. శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకు విరోధముగా అపేక్షించును ఇవి ఒక్కదానికొకటి వ్యతిరేకంగా ఉన్నవి గనుక మీరేవి నిశ్చయింతురో వాటిని చేయకుందురు. But if you are led by the spirit, you are not under the law. మీరు ఆత్మచేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. Hallelujah. Hallelujah. Why was the law given? ఇక్కడ ధర్మశాస్త్రం ఎందుకు ఇవ్వబడింది? To control our flesh. మన యొక్క శరీరాన్ని అదుపు చేయడానికి. Come on now, because there was no cure for sin. ఎందుకంటే పాపానికి ఔషధం అనేది లేదండి. Sin was becoming very prevalent in the world. ప్రపంచంలో మరి పాపం ఎంతగానో హెచ్చైపోతా ఉంది. So what did God do? అయితే దేవుడు ఏం చేశాడు? To control sin temporarily, తాత్కాలికంగా పాపమును అదుపు చేయుటకు he brought the law. ఆయన ధర్మశాస్త్రము తెచ్చాడు. Why was the law given? ధర్మశాస్త్రం ఎందుకు For ఇవ్వబడింది? the sake of transgression. అతిక్రమము నిమిత్తమే కదా. Come on now. ఆలోచించండి. God wanted to put restrictions to control sin. పాపమును అదుపు చేయడానికి దేవుడు మరి ధర్మశాస్త్రాన్ని తీసుకురావాల్సి వచ్చింది. So if you are walking according to the flesh, అయితే గమనించండి మీరు శరీరానుసారంగా నడిస్తే then you need the law. అప్పుడు మీకు ధర్మశాస్త్రం కావాల్సిందే. Why? ఎందుకని? Because without the law your flesh is not going to be in control. ఎందుకంటే ధర్మశాస్త్రం లేకుండా మీ శరీరం ఎంత మాత్రం అదుపు చేయబడదు. Come on now, that's why you need traffic rules. అందుకే మీకు ట్రాఫిక్ నియమాలు కావాలి. Because in your flesh you want to go faster than what is required. ఎందుకంటే మీ శరీరంలో ఏమనుకుంటారంటే మీకు కావాల్సిన దానికంటే ఎక్కువ వేగంతో వెళ్ళాలనుకుంటారు. So the fear of punishment can stop you or control you to an extent of not committing crime. అయితే
అక్కడ అధిక వేగంతో దూసుకెళ్తే శిక్ష విధించబడుతుంది అన్న భయముతో మనము దాన్ని అదుపు చేస్తూ ముందుకు వెళ్తా So ఉంటాము. God gave the law because of the weakness of our flesh. మన శరీరం యొక్క బలహీనతను బట్టి దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు So మనకి. without the law, our flesh cannot be controlled. ధర్మశాస్త్రము లేకుండా మన శరీరం అదుపులోకి రాదండి. But however, because of the weakness of flesh, we still transgress against the law of God. అయితే ఏదేమైనప్పటికీ కూడా మన శరీరంలో ఉన్న బలహీనతను బట్టి మరి ఆ ధర్మశాస్త్రం యొక్క అతిక్రమాన్ని మనం మించుతా ఉంటాము. We always violate the law of God. దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని మనం ఎప్పుడు కూడా ఉల్లంఘిస్తా So ఉంటాము. what is the rescue then? అయితే అప్పుడు మనల్ని కాపాడేది ఏంటి? That's why God sent Jesus Christ. అందుకోసమే దేవుడు తన కుమారుని తీసుకొని Why వచ్చాడు. did God send Jesus? యేసుని దేవుడు ఎందుకు That పంపాడండి? he could do something that the law could not do. ధర్మశాస్త్రం ఏదైతే చేయలేకపోయిందో దానిని ఆయన చేస్తాడు అని. Hallelujah. హల్లెలూయా. So what the law could not accomplish, అయితే ధర్మశాస్త్రం ఏదైతే సాధించలేకపోయిందో God did it through his son. దేవుడు తన కుమారుని ద్వారా దాన్ని సాధించి పెట్టాడు. Hallelujah. హల్లెలూయా. What did God do through his son? అయితే తన కుమారుని ద్వారా దేవుడు చేసింది ఏంటి? He made us the dwelling place of his spirit. ఆయన ఆత్మకు నిలయముగా మనల్ని మార్చి ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. That today the Holy Spirit God lives in us. అయితే గమనించండి, ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు మనలో And నివసిస్తున్నాడు. when we are led by that Spirit of God, మనం ఆ ఆత్మ దేవుని ద్వారా నడిచినప్పుడు then we don't need the law. మనకు ధర్మశాస్త్రం అవసరం You లేదు. know why we don't need the law? మీకు తెలుసా మనకు ధర్మశాస్త్రం ఎందుకు అక్కర్లేదు? Because now we have the Spirit of God living inside of us, telling us what is right and what is wrong. ఇప్పుడు మన యందు ఆత్మ దేవుడు నివసిస్తూ సరి అయినదేంటి సరి అయినది కానిది ఏంటి అని చెప్తున్నాడు. That's why God promised in the book of Ezekiel that I will give you a new heart and I will write my laws on your heart. అందుకే ఎజ్కేల్ గ్రంథంలో దేవుడు వాగ్దానం చేసిన నూతన హృదయం నీకు ఇచ్చేదను, నా యొక్క నియమాలను నీ హృదయం అనే పలకల మీద నేను రాస్తానన్నాడు. Hallelujah. హల్లెలూయా. The law was written on stone tablets. చూడండి, ఆ ధర్మశాస్త్రము రాతి పలకల మీద రాయబడింది. But now the law of God is written on our hearts. అయితే ఇప్పుడు దేవుని యొక్క ధర్మశాస్త్రము మన యొక్క హృదయాల మీద We రాయబడుతుంది. are given a better way to overcome our flesh. మన యొక్క శరీరాన్ని జయించడానికి శ్రేష్టమైన మార్గం మనకి ఇవ్వబడింది. And that is the Spirit of God living inside of us. అది మరేదో కాదండి, మన యందు నివసిస్తున్న ఆత్మ దేవుని ద్వారానే And the జరుగుతుంది. more we are begin to led by the Spirit of God, మనము దేవుని ఆత్మ ద్వారా ఎంతగానైతే the నడిపించబడతామో more we begin to overcome our flesh. మనము అంతగానే మన యొక్క శరీర ఇచ్ఛలను జయించగలుగుతాము. Hallelujah. హల్లెలూయా. So it is through the Spirit we overcome the flesh. అయితే గమనించండి, మనం ఆత్మ ద్వారానే శరీర కార్యాలను జయిస్తాము. Let's continue reading verse 19. 19వ వచనాన్ని చదువుకుందాం. Now here it says, now the works of the flesh are evident. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి అని What are the చెప్తున్నాడు. works of the flesh? శరీర కార్యములు ఏంటి? They are adultery, fornication, uncleanliness, lewdness, idolatry, sorcery, hatred, contention, jealousy, outburst of wrath, selfish ambitions, dissensions, heresies, envy, murder, drunkenness, rivalries, and the like, of which I tell you beforehand, just I also told you in the time past, that those who practice these things, such will not inherit the kingdom of God. శరీర కార్యములు స్పష్టమైన అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయవారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకోనని మీతో స్పష్టంగా చెప్తున్నాను. So here, Paul is saying that these are the works of the flesh. ఇక్కడ పౌలు గారు అంటా ఉన్నారు, ఇవన్నీ కూడా శరీర కార్యములై ఉన్నాయి. And through the works of the flesh, we can never inherit the kingdom of God. శరీర కార్యముల ద్వారా మనం ఎప్పుడు కూడా దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేము. Hallelujah. హల్లెలూయా. So because those things are not there in the kingdom of God. ఎందుకంటే ఆ శరీర కార్యములు దేవుని రాజ్యంలో లేవు. Hallelujah. Hallelujah. So here, now let's go to 1 Corinthians chapter 6. We'll come back here in just a moment. మరలా ఇక్కడికి వద్దాం. మొదటి కొరింథీ పత్రిక 6వ అధ్యాయానికి And వెళ్దాం. let's read from verse 9 onwards. 9వ వచనం నుంచి చదువుకుందాం. Now again, Paul is giving the same list over here. ఇక్కడ అదే పట్టికను పౌలు మరలా He చెప్తున్నాడు. says, do you not know that unrighteousness will not inherit the kingdom of God? Do not be deceived, neither fornication, idolatry, adulterers, or homosexuals, or sodomites, nor thieves, nor covetous, drunkards, revilers, or extortioners will inherit the kingdom of God. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని
మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను విగ్రహారాధకులైనను వ్యభిచారులైనను ఆడంగితనము గలవారైనను పురుష సంయోగులైనను దొంగలైనను లోబులైనను త్రాగుబోతులైనను దూషకులైనను దోచుకొను వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరనెను. So once again, Paul is giving the list of the things that are done in the flesh. మరలా ఇక్కడ పౌలు గారు శరీరములో జరిగేటువంటి కార్యాలను సూచిస్తా ఉన్నారు. And then he comes to verse 11. తర్వాత 11వ వచనంలో ఆయన And he ఏమంటున్నారంటే, makes a very bold statement. ఇక్కడ ఒక ఎంతో ధైర్యం గల మాటను అక్కడ What does చెప్తున్నారు. he say? ఆయన And ఏమంటున్నారు? he says, such were some of you. మీలో కొందరు అట్టివారై ఉన్నారు So అంటున్నారు. he's just talking about our past. మరి మన యొక్క గతము గురించి అక్కడ ఆయన And మాట్లాడుతున్నారు. he's saying, once upon a time, we all were part of these works of the flesh. అతడు ఏమంటున్నాడంటే, మనం ఇటువంటి కార్యాలన్నిటిలో ఒకానొక సమయంలో మనము కూడా So పాలుపుచ్చుకున్నాం. Paul is using a word that he said, some of you were like this. అయితే పౌలు ఇక్కడ స్పష్టంగా చెప్తున్న మాట ఏంటంటే, మీలో కొందరు ఇదివరకు అట్టివారై ఉన్నారు. With this thought, let's go to Ephesians chapter 8. అదే 5. ఆలోచనతో ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయానికి వెళ్దాం. See, Paul is writing the same things in every epistle. ప్రతి పత్రికలో పౌలు ఒకే విషయాన్ని రాస్తా He ఉన్నాడు. is talking to the church about their identity. పౌలు సంఘమునకు తన యొక్క గుర్తింపును తెలుపుతా He's ఉన్నాడు. saying there was an identity that you had before, ఆయన చెప్తున్న మాట ఏంటంటే, మునుపు మీరు ఒక గుర్తింపును కలిగి and ఉన్నారు, now you have a different identity. అయితే ఇప్పుడు మీకు వ్యత్యాసమైన గుర్తింపు ఉంది. Let's look at this, Ephesians chapter 5. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో And let's చూద్దాం. read from verse 8. 8వ వచనం నుంచి చదువుదాం. Are you with me today? ఈ రోజు నన్ను ఏకీభవిస్తున్నారండి? Verse 8. 8వ వచనం. For you were once darkness. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి. He is not saying that once upon a time you lived in darkness. చూడండి, ఒకానొక సమయంలో మీరు చీకటిలో నివసించారని ఆయన చెప్పట్లేదు. But he's saying once upon a time you were darkness. ఆయన ఏమంటున్నారో స్పష్టంగా చూడండి, ఒకానొక సమయంలో మీరే చీకటి అయి ఉన్నారు. Why? Because sin was dominant in our life. ఎందుకంటే పాపము మన జీవితాన్ని ఆధిపత్యం చూపింది. So sin produced the works of darkness. మరి పాపము చీకటి కార్యాలను ఉత్పత్తి చేసింది. Or where sin is prevalent, there the works of flesh are revealed. పాపము ఎక్కడైతే విస్తరిస్తుందో అక్కడ శరీర కార్యాలు విస్తరిస్తాయి. So we all were part of these works of the flesh. అయితే మనందరం కూడా ఈ శరీర కార్యాల్లోనే భాగమై ఉండి ఉన్నాం. We all indulged ourselves in the works of the flesh. మనమందరం కూడా మరి శరీర కార్యాలలో పడిపోయి ఉన్నాము. And the world, according to the works of our flesh, has given us an identity. అయితే ఈ శరీర కార్యములను బట్టి ఈ లోకము మనకు ఒక గుర్తింపునివ్వడానికి So ప్రయత్నించింది. we all once were darkness. అయితే మనందరము కూడా ఒకానొకప్పుడు చీకటి అయి ఉన్నాం. And we were doing the works of darkness. మనము ఆ చీకటి క్రియలనే చేస్తూ వచ్చాం. But then what happened? అయితే తర్వాత ఏం జరిగింది? See, this is our past identity. ఇది మన యొక్క గత గుర్తింపు అండి. I'm not exaggerating the list here. ఇక్కడ నేను ఆ యొక్క పట్టికను పెద్దగా చేసి చెప్పట్లేదు, But I'm talking the reality. కానీ నేను ఒక వాస్తవాన్ని ఇక్కడ We చూపిస్తున్నాను. all had this past identity. మనందరికి ఇటువంటి గుర్తింపు ఉండింది. We all were part of those things at once upon a time. ఒకానొక సమయంలో మనం ఆ శరీర కార్యాలు పాల్పుచ్చుకున్న వారమే. But then something happened. కానీ తర్వాత ఒకటి జరిగింది. What happened? ఏం జరిగింది? Let's go back to Corinthians. కొరింథీ పత్రికకి వెళ్దాం మరలా. Let's go to 1 Corinthians chapter 6. మొదటి కొరింథీ పత్రిక 6వ అధ్యాయానికి వెళ్దాం. And let's read verse 9 once again. మరలా Verse 11. 11వ వచనం చదువుదాం. Okay, let me find this once again. Okay, I missed it. Okay. 1 Corinthians 6 and let's read verse 11. మొదటి కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం. So such were some of you, మీలో కొందరు అట్టివారై ఉంటిరి, but కానీ you were washed. మీరు పరిశుద్ధపరచబడిన వారైనారు. Hallelujah. హల్లెలూయా. So what happened? We were darkness. మనం ఒకప్పుడు చీకటి అయి ఉన్నాము. And we had this identity of darkness. చీకటి యొక్క గుర్తింపు మనకు ఉండింది. We were identified in the works of the flesh. శరీర కార్యములతో మనం గుర్తించబడ్డాం. But what did God do? కానీ దేవుడు ఏం చేశాడు? When we received the gospel, మనం సువార్తను and when స్వీకరించినప్పుడు, we received Lord Jesus ప్రభువైన Christ, యేసుక్రీస్తును అంగీకరించినప్పుడు something happened. ఒక విషయం జరిగింది. What happened? ఏం జరిగిందండి? We were washed. మనము కడుగబడ్డాము. From what? దేని నుంచి? From our sins. మన పాపముల నుంచి. Hallelujah. హల్లెలూయా. We were washed from our sins. మన పాపముల నుండి మనం కడగబడ్డాము. And second thing, it says that you were sanctified. రెండవదిగా చెప్తాను, మీరు పరిశుద్ధపరచబడిన Come on, వారు. everybody say, I am washed. అందరం చెప్దామా, నేను కడగబడ్డాను. Say, I am washed from my sin. అందరం చెప్దాం, నా పాపములలో నుండి నేను కడగబడ్డాను. The blood of Jesus has washed me from every sin. అందరం చెప్దాం, నాలో ఉన్న ప్రతి పాపమును
పరిశుద్ధుడైన యేసు యొక్క రక్తము కడిగి వేసింది. And second, we were sanctified. రెండవది మనము పరిశుద్ధపరచబడ్డాం. What does it mean to be sanctified? పరిశుద్ధపరచబడుట అంటే అర్థం ఏంటండి? God washed us. దేవుడు మనల్ని కడిగాడు. And then he sanctified us. తరువాత ఆయన మనల్ని పరిశుద్ధులుగా The word చేశాడు. sanctified means that God has set us apart for himself. పరిశుద్ధత అనే మాటకు అర్థం ఏంటంటే దేవుడు తన గురించి మనల్ని ప్రత్యేకపరచుకున్నాడు. Say, I am set apart. చెబుదాం అందరం, నేను ప్రత్యేకపరచబడ్డాను For God. దేవుని నిమిత్తము. Hallelujah. హల్లెలూయా. So God washed me. దేవుడు నన్ను And కడుక్కున్నాడు. then he set me apart. తర్వాత నన్ను ప్రత్యేకపరచుకున్నాడు. And what is to set me apart? నన్ను ప్రత్యేకించుట అంటే అర్థం ఏంటి? That means he is making me, separated from the common. దాని అర్థం ఏంటంటే సామాన్యమైన వాటి నుంచి నన్ను వేరు చేయుట. Hallelujah. హల్లెలూయా. How many love going to shopping? ఎంతమందికి షాపింగ్ చేయడం ఇష్టం? What do you do when you go to shopping? మీరు షాపింగ్ చేసినప్పుడు ఏం చేస్తారు? You set apart something for yourself. మీకు నచ్చిన దాన్ని మీ గురించి పక్కన పెట్టుకుంటారు. Yes or no? అవునా కదా? See, as long as it's in the display, అది ఎంతవరకు అయితే అది కనబడతా ఉంటుందో, display, ప్రదర్శనలో ఉంటుందో, it's for anyone. అది ప్రదర్శనలో ఉన్నంత వరకు అందరిది అవుతుంది. Anyone can come and pick it up. ఎవరైనా వచ్చి కనబడేదాన్ని తీసుకోవచ్చు. But when you select it, కానీ కనబడేదాన్ని మీరు ఎప్పుడైతే ఎన్నుకుంటారో, you said this is mine. మీరు అంటున్నారు అప్పుడు ఇది నాది అని. What are you doing? అప్పుడు మీరు You're ఏమంటున్నారు? sanctifying it for yourself. మీ గురించి మీరు దాన్ని వేరు చేస్తున్నారు. And how do you do that? మీరు ఎలా దాన్ని చేస్తారు? By paying for it. దానికి మూల్యము చెల్లించడం ద్వారా. Hallelujah. హల్లెలూయా. Whatever is the price. ఆ వెల ఎంతైనా సరే, If it is 1,000, you pay the 1,000 rupees. 1000 రూపాయలు అయితే 1000 రూపాయలు మీరు If it is ఇచ్చేస్తారు. 5,000, you pay that ఒకవేళ 5,000. 5000 అయితే 5000 ఇచ్చేస్తారు. By paying for that, దానికి వెల చెల్లించడం you ద్వారా are separating it for yourself. మీకు మీ సొంతం చేసుకోవడానికి దాన్ని వేరు చేస్తున్నారు. Hallelujah. హల్లెలూయా. So here Bible is saying అయితే ఇక్కడ బైబిల్ that ఏమంటుందంటే God sanctified us. దేవుడు మనల్ని We were పరిశుద్ధపరుచుకున్నాడు. part of the world. మనము లోకము నుంచి వేరు No, చేయబడి we were part of the world. మనం ఒకప్పుడు మరి లోకములో ఉండి ఉన్నాము. We walked according to the world. మనం లోకానుసారంగా నడిచాము. We did the things of the world. లోక క్రియలు But చేశాము. what did God do? కానీ దేవుడు ఏం God చేశాడండి? separated us. దేవుడు మనల్ని ప్రత్యేకపరుచుకున్నాడు. He separated us to himself. దేవుడు తన నిమిత్తం మనల్ని వేరు And చేసుకున్నాడు. when God separated us, దేవుడు మనల్ని వేరు చేసినప్పుడు he paid a price. దానికి మూల్యాన్ని And what is చెల్లించాడు. the price that God paid? దేవుడు చెల్లించిన వెల He ఏంటంటే paid his own life for us. తన సొంత ప్రాణాన్ని మనకిచ్చాడు ఆయన. The value of you and me is Jesus himself. చూడండి, మీకు నాకున్న వెల ప్రభువైన యేసే అండి. Because the life of Jesus was paid as a ransom for you and me. నీకు నాకు క్రయధనముగా యేసయ్య యొక్క జీవితాన్ని అర్పించవలసి And that's వచ్చింది. why Peter, quoting to this, he said that we are not bought by perishable things that as gold and silver. అందుకే పేతురు ఏమంటా ఉన్నాడంటే మనము క్షేమైన మరి వెండి బంగారముల ద్వారా కొనబడలేదు. We were not redeemed by gold and silver. మనం వెండి బంగారముల ద్వారా But we విమోచించబడలేదు. were redeemed by the precious blood of Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ప్రశస్తమైన రక్తము ద్వారా మనం There కొనబడ్డాము. was a price paid. ఒక వెల And చెల్లించబడింది. that was the blood of Lord Jesus అది Christ. కేవలం ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్తమే So అండి. God purchased us out of the world. దేవుడు ఈ లోకములో నుంచి మనల్ని కొనుక్కొని And then what did God do? ఏం చేశాడండి? He దేవుడు washed us. మనల్ని కడుక్కున్నాడు. He washed us ఆయన మనల్ని కడిగి from ఉన్నాడు. the impurities of the world. ఈ లోకములో ఉన్న మాలిన్యముల నుంచి కడిగాడు. Hallelujah. హల్లెలూయా. He washes, even today he washes us ఈ రోజు కూడా ఆయన మనల్ని కడుగుతూనే by ఉన్నాడు. his word of God. ఆయన వాక్యము ద్వారా Day after day, అనుదినము కూడా he is washing us. ఆయన మనల్ని కడుగుతున్నాడు. Why? ఎందుకని? Because we are separated for him. ఎందుకంటే మనం ఆయన గురించి ప్రత్యేకించబడిన Can you వారం. understand your position today? ఈ రోజు మీ స్థానాన్ని మీరు అర్థం You are చేసుకోగలుగుతున్నారు. different. మీరు వ్యత్యాసమైన You are వారు. not part of this world. ఈ లోకం సంబంధులు కారు You are మీరు. separated from this world. ఈ లోకంలో నుంచి మీరు వేరు You చేయబడ్డారు. belong to God. మీరు దేవుని You సంబంధులు. don't belong to the devil. మీరు అపవాది సంబంధులు కాదు. You belong to your Father who is in heaven. మీ పరలోకమందున్న మీ తండ్రికి చెందిన వారు మీరు. Hallelujah. 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 So we are washed, మనం కడగబడ్డాము, sanctified. And look పరిశుద్ధపరచబడ్డాము. at the third word. మూడవ మాట చూడండి. Hallelujah. హల్లెలూయా. And I just love this. నేను ఎంతగానో దీన్ని And ప్రేమిస్తానండి. you were justified. మీరు నీతిమంతులుగా తీర్చబడితిరి. Oh, hallelujah. Hallelujah. Bible says that we were pronounced
righteous. బైబిల్ అంటుంది మీరు నీతిమంతులుగా ప్రకటించబడ్డారు. Hallelujah. హల్లెలూయా. Who declared that? ఎవరు ప్రకటించారంట? Not your neighbor. మీ పక్కవారు కాదు. God declared it. దేవాతి దేవుడు చెప్పాడు. Hallelujah. హల్లెలూయా. What did he say? ఆయన ఏమన్నాడు? He said, you are righteous. మీరు నీతిమంతులై ఉన్నారన్నాడు. Hallelujah. హల్లెలూయా. He washed us. ఆయన మనల్ని కడిగాడు. He sanctified us. ఆయన మనల్ని పరిశుద్ధపరుచుకున్నాడు. And now he justified us. ఇప్పుడు మన నీతిమంతులుగా చేశాడు. That he may glorify us. తరువాత ఆయన మన ద్వారా మహిమనందులాగా. Hallelujah. హల్లెలూయా. That we would become vessels of honor. మనము ఘనత వహించిన పాత్రలుగా మారులాగున. Hallelujah. హల్లెలూయా. Church, you are called to be a vessel of honor. సంగమా మీరు ఘనత వహించిన పాత్రలై ఉన్నారు. And you know where our honor comes from? మన ఘనత ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? From whom we belong to. మనం ఎవరికి చెందిన వారమో వారి నుంచే You know వస్తుంది. what is your glory? నీ మహిమ ఏంటో తెలుసా? Your glory is that you are a son of God. మీ యొక్క మహిమ మీరు దేవుని యొక్క కుమారుడై In ఉన్నారు. John chapter 17, యోహాను సువార్త 17వ now అధ్యాయంలో Jesus was making this prayer. యేసయ్య ఈ ప్రార్థన చేస్తున్నారు. Before going to the cross, సిలువను ఎక్కడానికంటే ముందు Jesus was not praying for himself. యేసయ్య తన గురించి తాను ప్రార్థించుకోవట్లేదు. He's praying for you and me. మీ గురించి నా గురించి And he said, ప్రార్థించాడు. Father, ఆయన అంటున్నాడు, తండ్రి I have given them the glory that you gave me. నీవు నాకు ఇచ్చిన మహిమనే నేను వారికి ఇస్తున్నాను. What is the glory that God gave to Jesus? దేవుడు యేసుకి ఇచ్చిన మహిమ ఏంటండి? He said, you are my beloved son. నీవు నా ప్రియమైన కుమారుడవు. Hallelujah. హల్లెలూయా. And in Jesus Christ, అయితే ప్రభువైన యేసునందు you and I మీరు నేను కూడా are called the sons of God. మనము దేవుని కుమారులుగా We are పిలువబడుతున్నాం. called the children of మనం God. దేవుని పిల్లలముగా You are called పిలువబడుతున్నాం. the daughters of God. మీరు దేవుని కుమార్తెలుగా పిలువబడుతున్నారు. Hallelujah. హల్లెలూయా. We have his same glory. మనకు అదే మహిమ ఇవ్వబడింది. So this is our identity ఇది today. ఈ రోజు మన గుర్తింపు ఇదే అండి. Say, everybody say, I'm washed. అందరం చెప్దామా, నేను కడగబడ్డాను, Say, I'm sanctified. నేను పరిశుద్ధపరచబడ్డాను, Say, I'm justified. నేను నీతిమంతులుగా మారి That ఉన్నాను, I may be glorified. నేను మహిమనందులాగా. Hallelujah. హల్లెలూయా. So how did God do these things? అయితే ఇవన్నిటి దేవుడు ఎలా చేస్తున్నాడు? How did God do these things? దేవుడు వాటిని ఎలా Paul చేస్తున్నాడు? continues. Can we continue reading? అక్కడే చదువుదామా ఇంకా Verse 11. 11వ వచనం. It says, in the name of Jesus. ప్రభువైన యేసుక్రీస్తు నామమున, So when I believe in the name of Jesus, యేసు నామాన్ని నేను నమ్మినప్పుడు I am washed నేను and కడగబడుతున్నాను, sanctified నేను పరిశుద్ధపరచబడు, and justified నేను నీతిమంతుని and I'm అవుతున్నాను, glorified. నేను మహిమపరచబడుతున్నాను. Hallelujah. హల్లెలూయా. Bible says that we lost our glory. బైబిల్ అంటుంది మన మహిమను మనం కోల్పోయాం. Hallelujah. All have sinned అందరూ పాపం చేశారు, and come short of the glory of God. దేవుని మహిమను వారు పొందలేకపోతున్నారు. What was that glory? ఆ మహిమ ఏంటి? What is the glory that God gave to mankind? మానవాళికి దేవుడు ఇచ్చిన మహిమ ఏంటి? That they would be his children. వారు దేవుని కుమారులుగా That ఉంటారని, they would represent him in this world. ఈ లోకములో ఆయనను వారు ప్రతిబింబింపజేస్తారని. But man lost it. మానవుడు దాన్ని కోల్పోయాడు, But God gave it back కానీ దేవుడు తిరిగి మానవునికి అది ఇచ్చాడు. through Jesus Christ. క్రీస్తు యేసు So ద్వారా. how did we get it? ఎలా మనం పొందుకుంటాము? By faith in Jesus Christ. యేసునందు విశ్వాసం ఉంచడం And ద్వారా. second, by his spirit. రెండవది ఆయన ఆత్మ ద్వారా. Everybody said, by his spirit. అందరం చెప్దామా, ఆయన ఆత్మ ద్వారా. It is not our spirit, ఇది మన ఆత్మ ద్వారా but కాదు, it is the spirit of God అది దేవుని యొక్క ఆత్మ చేత who జరుగుతుంది. has rejuvenated our spirit. మన యొక్క ఆత్మలను జీవింపజేసిన ఆత్మ ద్వారా మనము. Hallelujah. Hallelujah. So the Holy Spirit God అయితే పరిశుద్ధాత్మ దేవుడు made our spirit to be alive. మన యొక్క ఆత్మలను జీవింపజేశాడు. It was not our righteousness. ఎందుకంటే ఇది మన నీతి It కాదండి, is not our holiness, ఇది మన పరిశుద్ధత కాదు, but it is the holiness of God in us. అయితే మన యందున్న దేవుని యొక్క పరిశుద్ధత. Hallelujah. హల్లెలూయా. Today it is his holiness that lives inside of us. చూడండి, ఈ రోజు దేవాతి దేవుని యొక్క పరిశుద్ధత మన యందు నివసిస్తున్నది. Now because you are in Christ today, అయితే ఈ రోజు మీరు క్రీస్తు యేసునందు ఉన్నారు కాబట్టి we no longer practice all this immorality that is in Adam. ఆదామునందు ఉన్నటువంటి ఆ జారత్వమైనను ఆ క్షయమైన కార్యములను మనం పాటించకూడదు. The reason why we mortify the deeds of our flesh, or the reason why we reject sin today, ఈ రోజు మనం పాపమును ఎందుకు తృణీకరించాలంటే, not that we can be accepted, మనం అంగీకరించబడ్డామని కాదండి, అంగీకరించబడ్డానికి కాదు, not to be accepted by God, దేవుని ద్వారా అంగీకారం పొందుకోవడానికి కాదు, but కానీ because we know that we are already accepted, మనం ఇదివరకే దేవుని చేత అంగీకరించబడ్డాం కాబట్టి we reject those things. మనం వాటన్నిటిని తృణీకరించాలి.
Are you getting my point? అర్థమవుతుందండి? We are not trying to overcome sin to come closer to God. దేవునికి సమీపంగా చేరడానికి పాపాన్ని జయించాలని ప్రయత్నించట్లేదు మనం. But because we are close to God, ఆలోచించండి, మనం దేవునికి సమీపంగా ఉన్నాము కాబట్టే we are far away from sin. మనం పాపమునకు దూరంగా ఉండాలి. Hallelujah. హల్లెలూయా. See, this is very important. ఇది చాలా ప్రాముఖ్యమండి. Many Christians are trying to get there. అనేక మంది క్రైస్తవులు అక్కడికి చేరడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. We're trying to kill our sin to go there. మన పాపాన్ని చంపి మనం అక్కడికి వెళ్ళాలనుకుంటాం. But that's not what God wants to do. కానీ దేవుడు మనం అలా చేయాలనుకోవట్లేదు. But God wants us to live with Him. కానీ దేవుడు మనం ఆయనతో We నివసించాలని కోరుతున్నాడు. already here. మనం ఇక్కడే ఉన్నాము, We ఇదివరకే are with God. మనం దేవునితో And ఉన్నామండి. because we are here, మనం ఇక్కడే ఉన్నాము కాబట్టి we are rejecting those things. మనం వాటన్నిటిని తృణీకరిస్తున్నాం. Hallelujah. హల్లెలూయా. Getting my point this evening? ఈ సాయంకాల వేళ అర్థమవుతుందండి? Okay, let's look at this scripture. ఈ లేఖనాన్ని చూద్దాం. Let's go to Ephesians 5. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయానికి వెళ్దాం. Go home, meditate on the scriptures even more. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా వీటిని ధ్యానం చేయండి. Ephesians 5, ఎఫెసీ 5 verse 8 again. మరలా 8వ వచనం చదువు. Okay, are we there with him? నాతో పాటు వచ్చారండి He says, అక్కడికి? for you were once darkness, మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, but now. ఇప్పుడైతే. Everybody say, but now. అందరం చెప్తామా? కానీ ఇప్పుడైతే. Say, but now. ఇప్పుడైతే అనండి. Say, but now. ఇప్పుడైతే. What are you? మీరేమై ఉన్నారు? What are you now? మీరేమై ఉన్నారు? You are lights. మీరు వెలుగై ఉన్నారు. Hallelujah. హల్లెలూయా. And because you are lights, మీరు ప్రభువునందు వెలుగైనారు గనుక walk in that light. ఆ వెలుగు ఫలము వెలుగులోనే నడవండి. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. So he says, once you were darkness, ఒకప్పుడు మీరు చీకటి అయి ఉన్నారు. when you were darkness, మీరు చీకటి అయి ఉన్నప్పుడు you practiced darkness. మీరు చీకటినే అనుసరించారు. You walked in darkness. మీరు చీకటిలోనే నడిచారు. But now, కానీ you ఇప్పుడైతే are light. మీరు వెలుగై ఉన్నారు. Because you are light, మీరు వెలుగు కనుక walk as the children of light. వెలుగు సంబంధులుగా, వెలుగు పిల్లలుగా నడవండి. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. So he's not saying walk as light to avoid darkness. ఆయన అక్కడ మరి చీకటిని Okay, let me put it this way. He didn't say fight with darkness to be light. మరి చీకటితో వెలుగుగా ఉంటకు చీకటితో పోరాడండి అని చెప్పట్లేదు. I repeat myself. మరలా చెప్తున్నాను. He did not say fight with darkness to be light. వెలుగుగా ఉంటకు చీకటితో పోరాడండి అని చెప్పట్లేదు. But he said be light. కానీ ఆయన ఏమంటున్నాడు? వెలుగుగా ఉండండి. Hallelujah. హల్లెలూయా. Because when he says be light, ఎందుకంటే ఆయన వెలుగుగా ఉండండి అంటున్నాడు అంటేనే automatically you are against darkness. దానంతటదే మీరు వెలుగు చీకటికి విరోధంగా ఉన్నారని. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. See, you to drive away darkness, you don't have to fight with darkness. చీకటిని పారద్రోలుటకు ఆలోచించండి, చీకటితో మీరు పోరాడాల్సిన అవసరం లేదు. Be light. వెలుగుగా ఉంటే చాలు. Hallelujah. హల్లెలూయా. Be light. వెలుగుగా ఉంటే చాలు. Touch your neighbor. మీ పక్కవారిని తట్టండి. Say be light. వెలుగుగా ఉండండి అనండి. Say be light. వెలుగుగా ఉండండి అనండి. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Why? ఎందుకని? Because you are light. మీరు వెలుగు కాబట్టి. What does light do? వెలుగు ఏం చేస్తుంది? It shines bright. అది ఎంతో ప్రకాశంగా వెలుగుతుంది. When light does what it has to do, వెలుగు ఏం చేయాలో అది చేస్తే darkness is taken care. మరి చీకటి తొలగిపోతుంది. Hallelujah. హల్లెలూయా. You know, instead of trying to fight darkness in darkness, చీకటిలోనే ఉండి చీకటితో పోరాడే బదులు, oh, I'm trying to get light, brother. ఓ సోదరుడా, నేను వెలుగు పొందుకోవాలని Oh, brother, I'm ప్రయత్నిస్తున్నాను. trying to get a breakthrough in my life. నా జీవితంలో విడుదల కోసం నేను ప్రయాసపడుతున్నాను. Oh, don't fight for it. కానీ దాని గురించి పోరాడకండి. Don't struggle for it. దాని గురించి ప్రయాసపడకండి. Live it. దానిలో జీవించండి. Hallelujah. హల్లెలూయా. Be the light. వెలుగుగా ఉండండి. And when you are the light, మీరు వెలుగైనప్పుడు darkness is taken care. మరి చీకటి తొలగిపోతుంది. Verse 9. 9వ వచనం. Can we read that scripture? ఆ వాక్యం చదువుదామా? And this is such amazing verse. ఇది ఎంతో అద్భుతమైన వాక్యం అండి. He says, walk as children of light. వెలుగు ఫలము. Okay, I think in Telugu it's all mixed up. Okay, so he says, walk as children of light, for the fruits of the Spirit is all goodness, righteousness, and truth. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమను వాటిలో కనబడుతున్నది గనుక వెలుగు సంబంధాల వలె నడుచుకోండి. Hallelujah. హల్లెలూయా. So he's saying when you begin to walk as light, మీరు
వెలుగు సంబంధులుగా నడవడం ఆరంభించినప్పుడు, or when you begin to be the light, లేదా మీరు వెలుగుగా ఉండడం ఆరంభించినప్పుడు what is seen in you? మీలో ఏం కనబడుతుంది? There are three things that people can see. ప్రజలు మీలో మూడు విషయాలు చూస్తారు. They will see goodness. వారు మంచితనాన్ని చూస్తారు. Everybody say goodness. అందరం చెప్దాం మంచితనము. Say the fruit of spirit ఆత్మ ఫలము is goodness. మంచితనము. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. So when I am the light, నేను వెలుగై ఉన్నప్పుడు what will people see in me? ప్రజలు నాలో ఏం చూస్తారు? They will see goodness. వారు మంచితనాన్ని చూస్తారు. Hallelujah. హల్లెలూయా. They will see goodness. వారు మంచితనాన్ని చూడగలుగుతారు. Second, రెండోది they will see righteousness. వారు నీతిని చూడగలుగుతారు. Hallelujah. హల్లెలూయా. They will see righteousness. వారు నీతిని చూడగలరు. And third, మూడవది they will see truth. వారు సత్యాన్ని చూస్తారు. Hallelujah. Hallelujah. Why there is no lie in God? ఎందుకంటే దేవుని యందు ఏ విధమైన అబద్ధం లేదు. And when we become connected with God, దేవునితో మనము అనుసంధానం చేయబడ్డప్పుడు there is truth in us. మనలో సత్యం ఉంటుంది. Hallelujah. హల్లెలూయా. We don't just proclaim the truth, మనం కేవలం సత్యాన్ని ప్రకటించడం but మాత్రమే we కాదు, will be the witness of truth. మనము సత్యమునకు సాక్షులం అవుతామండి. Hallelujah. హల్లెలూయా. You know what is to be the witness of truth? సత్యానికి సాక్షులం అవడం అంటే ఏంటి? Is to live that truth. ఆ సత్యంలో బ్రతకడమే. Hallelujah. Hallelujah. If you say, if you accept Jesus, you will get joy, మరి నీవు యేసుని అంగీకరిస్తే ఆనందం వస్తుందని అంటే, then people should see that joy in you first. మొదటగా నీలో ఆ ఆనందాన్ని ప్రజలు చూడగలగాలి. Hallelujah. హల్లెలూయా. You can't go with a sad face and say, brother, please accept Jesus, you will get joy. మీరు ఎంతో వికారమైన ముఖం వేసుకుని వెళ్ళి మరి మీరు ఆనందంగా ఉండాలంటే యేసుని నమ్ముకోవాలి అని చెప్పలేరండి. First he'll say, where is your joy? వారు మిమ్మల్ని చూసి వెంటనే అంటారు మీ ఆనందం ఎక్కడ పోయిందని. Come on now. హల్లెలూయా. To be the witness of truth is to live that truth. సత్యానికి సాక్షులుగా ఉండాలంటే ఆ సత్యములో జీవించాల్సిందే. Hallelujah. హల్లెలూయా. If you say in Jesus is life, యేసునందు జీవమున్నదని మీరు చెప్తే then people should see life in you. అప్పుడు ఖచ్చితంగా ప్రజలు మీలో జీవాన్ని చూడగలగాలి. హల్లెలూయా. They should see life flowing out of you. మీలో నుంచి జీవ ప్రవాహాన్ని వారు If చూడాలి. you're proclaiming that God is good, మీరు ఒకవేళ దేవుడు మంచివాడని మీరు ప్రకటిస్తే then that goodness of God must be seen in you. అయితే అప్పుడు ఖచ్చితంగా దేవుని యొక్క మంచితనము మీ ద్వారా కనబడాలి. You must be the witness of the truth. సత్యానికి మీరు సాక్షులుగా ఉండాలి. You're not called to be the proclaimer of truth, మీరు సత్యాన్ని ప్రకటించే వారిగా but పిలువబడలేదండి. you're called to be the witnesses of the మీరు truth. సత్యానికి సాక్షులుగా ఉంటే పిలువబడ్డారు. Hallelujah. హల్లెలూయా. And when you are the witness of the truth, అయితే మీరు సత్యానికి సాక్షులుగా ఉన్నప్పుడు when you know, it is when you begin to manifest that life of God in you. మరి ఆ దినానే మీరు దేవుని యొక్క జీవాన్ని మీలో Let's go to ప్రతిబింబించగలుగుతారు. Matthew's Gospel chapter 5. మత్తయి సువార్త 5వ అధ్యాయానికి Man, వెళ్దాం. I almost got over my time. I got 15 minutes. I'm going to rush. Let's go to Matthew's Gospel chapter 5. మత్తయి సువార్త 5వ అధ్యాయానికి వెళ్దాం. Are you getting blessed today? ఈరోజు దీవించబడుతున్నారు. And I'm getting blessed as I'm preaching. నేను దీవించబడుతున్నాను ప్రకటిస్తుండగా. Hallelujah. Let's go to హల్లెలూయా. Matthew's Gospel chapter 5. మత్తయి సువార్త 5వ అధ్యాయం. Hallelujah. హల్లెలూయా. Hallelujah. Matthew's Gospel chapter 5. మత్తయి 5 And let's read from verse 13 to 16. 13 నుంచి 16 వరకు Now చదువుకుందాం. this is where Jesus is talking that how we have to walk like the children of God. దేవుని యొక్క పిల్లలముగా మనం ఎలా నడవాలి అని యేసయ్య అక్కడ చెప్తున్నాడు. That as the children, when we walk, మనం పిల్లలముగా నడిచినప్పుడు and these things will be seen of us, seen out of us. మనలో నుంచి ఈ విషయాలు బయటపడతాయి. Hallelujah. హల్లెలూయా. Let's go to Matthew's Gospel chapter 5. మత్తయి సువార్త 5వ అధ్యాయం Let's read from verse 13. 13వ వచనం I చదువుదాం. want you to underline these words. ఈ వాక్యాలని అండర్లైన్ And చేసుకోవాలి. Jesus is talking about you. యేసయ్య మీ గురించి Say, మాట్లాడుతున్నాడు. this is a personal word ఇది వ్యక్తిగతమైన వాక్యం అని for చెప్పండి. me. నా కోసమే. Well, everyone say that. Say, this is a personal word for me. అందరం చెప్దామా? ఇది నా వ్యక్తిగతమైన వాక్యం. Say, God is talking to me. దేవుడు నాతోనే Say, మాట్లాడుతున్నాడు. God is talking about me. చెప్పండి, దేవుడు నా గురించే మాట్లాడుతున్నాడు. You know, we all should be like John. మనం అందరం కూడా యోహాను వలె ఉండాలి. You know, when John wrote his gospel, యోహాను తన సువార్తని రాసినప్పుడు man, John did not want to write his name. యోహాను తన పేరు రాసుకోవాలనుకోలేదండి. You know what John did whenever he had to write his name? తన పేరు చెప్పాల్సిన వచ్చినప్పుడల్లా యోహాను ఏం చేశాడో He తెలుసా? said, the disciple whom Jesus loved. యేసు ప్రేమించిన శిష్యుడని రాశాడు. Because John believed it. ఎందుకంటే యోహాను దాన్ని నమ్మాడు. Every time he wanted to write his name, తను పేరు రాయాల్సి వచ్చిన ప్రతిసారి he's saying, I'm not going to write my name. I'm going to write the disciple who is loved by Jesus. నా పేరు నేను రాసుకోను కానీ యేసయ్య ప్రేమించిన శిష్యుడని నేను రాస్తాను. You know, how do you personalize, this relationship with God? ఇది మరి దేవునితో ఉన్న సంబంధంతో వ్యక్తిగతమైనది. And how do you personalize the scripture?
మీ యొక్క వాక్యాన్ని ఎలా వ్యక్తిగతంగా తీసుకోగలుగుతారు? How do you do that? మీరు ఎలా చేస్తారు? By seeing yourself in the scripture. ఆ వాక్యంలో మిమ్మల్ని మీరు చూసుకుంటున్నారు. Hallelujah. హల్లెలూయా. So whenever you read the scripture, say, this is me. మీరు ఎప్పుడు వాక్యాన్ని చదివినా ఇదిగో ఇది నేనే అని చెప్పండి. This is for me. ఇది నా కోసమే అని చెప్పాలి. God wrote this for me. దేవుడు నా కోసమే దీన్ని రాశాడు. Hallelujah. హల్లెలూయా. So what did God write for us? Verse 13. అయితే దేవుడు మన గురించి ఏం రాశాడో He said, చూద్దాం. you are the salt of the earth. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. Everybody say, you are the salt of the earth. అందరం చెప్దామా, మీరు లోకానికి ఉప్పై ఉన్నారు. But if the salt loses its flavor, ఉప్పు నిస్సారమైనదైతే how shall it be seasoned? అది దేని వలన సారం పొందును? It is then good for nothing but to be thrown out and be trampled under the foot of men. అది బయట పారవేయబడి మనుషుల చేత తొక్కబడుటకే గాని మరి దేనికి పనికిరాదు. So verse 13 says that we are salt. 13వ వచనం అంటుంది మనము ఉప్పుగా And పిలువబడుతున్నాం. what should salt do? ఆ ఉప్పు ఏం చేస్తుందండి? Salt should give flavor. ఉప్పు సారాన్ని ఇవ్వాలి. Hallelujah. We're going to come there. We're going to talk about that. Okay. So second thing it says in verse 14. రెండవది 14వ వచనంలో He చెప్పబడుతుంది. says, you are the light. మీరు వెలుగై ఉన్నారంట. Everybody say, I am the light. నేను వెలుగునని చెప్పండి. Jesus said, I am the light. యేసయ్య అన్నాడు నేను వెలుగును. And then he said, you are the light. తర్వాత ఆయన అన్నాడు మీరు కూడా వెలుగే అని. The light has come to lit us. చూడండి, వెలుగు మనల్ని వెలిగించుటకు వచ్చింది. And because we are lit today, we are enlightened today, we are the light. ఈ రోజు మనం వెలిగించబడ్డాము కాబట్టి మనం వెలుగై ఉన్నాము. Hallelujah. Hallelujah. So first he said, you are the salt. మొదటగా ఆయన అన్నాడు మీరు ఉప్పై ఉన్నారు. Second he says, you are the light of the world. రెండవదిగా మీరు లోకానికి వెలుగై ఉన్నారు. And then he says, a city that is set on a hill cannot be hidden. తర్వాత అంటున్నారు కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. Come on now, say, I am the salt. శబ్దం అందరము నేను ఉప్పై ఉన్నాను. Say, I am the salt of the earth. నేను లోకానికి ఉప్పై ఉన్నాను. I am the light of the world. నేను లోకానికి వెలుగై Say, ఉన్నాను. I am a city on a hill. నేను కొండ మీద నుండి పట్టణమై ఉన్నాను. Now, these are three things that God is talking to you. దేవుడు మీ గురించి ఈ మూడు విషయాలు Everybody మాట్లాడుతున్నాడు. say, I am the salt of the earth. అందరం చెబుదామా, నేను ఈ లోకానికి ఉప్పై I am ఉన్నాను. the light of the world. నేను ఈ లోకానికి వెలుగై I am ఉన్నాను. a city on a hill. నేను కొండ మీద ఉన్న పట్టణమై ఉన్నాను. Hallelujah. Hallelujah. And why are we light? అయితే మనం ఎందుకు వెలుగై ఉన్నాము? Verse 15. 15వ వచనం. Now again, God is giving us the understanding of it. దేవుడు దీని గురించిన అవగాహన మనకు Nor do తెలుపుతాడు. they light a lamp and put it under the basket, but on a lampstand that it gives what? Light to all who are in the house. So let your light shine before men, that they may see your good works and glorify your Father in heaven. మనుషులు దీపం వెలిగించి కొంచెము కింద పెట్టారు కానీ అది ఇంట నుండి వారందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. మనుషులు మీ సత్క్రియలు చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనివ్వుడి. Now let's connect this with Ephesians 5:9. ఇదే వాక్యాన్ని 5:9. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం చూద్దాం. What does it say? అక్కడ ఏం చెప్పబడుతుంది? We are the children of light. మనం వెలుగు సంబంధులమైన So we are to walk in light. మనం వెలుగులో నడవాల్సిందే. And what is the fruit of that light? వెలుగు ఫలం ఏమై ఉంటుంది? Goodness, మంచితనము, righteousness, నీతి, and then the third one, truth. మూడవది సత్యం. Hallelujah. హల్లెలూయా. So why are we lights? మనం ఎందుకు వెలుగై ఉన్నాం? To shine. ప్రకాశించుటకు. Hallelujah. హల్లెలూయా. Say, I am light. అందరం చెప్దాం నేను వెలుగుని. Say, I am light. నేను వెలుగై ఉన్నాను. And I am called to shine. నేను ప్రకాశించుటకు పిలువబడ్డాను. Everybody say, I am light. అందరం చెప్దామా నేను వెలుగై I ఉన్నాను. am called to shine. నేను ప్రకాశించుటకు పిలువబడ్డాను. And when I shine, నేను ప్రకాశించినప్పుడు God is glorified. దేవుడు మహిమ నొందుతాడు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. God is glorified when you shine. మీరు ప్రకాశించినప్పుడు దేవుడు మహిమపరచబడతాడు. Hallelujah. హల్లెలూయా. Why is God glorified when you shine? మీరు ప్రకాశించినప్పుడు దేవుడు ఎందుకు మహిమ Because నొందుతాడు? when you shine, ఎందుకంటే మీరు ప్రకాశించబడ్డారు. people see goodness, ప్రజలు మంచితనాన్ని చూస్తారు. people see righteousness, ప్రజలు నీతిని చూస్తారు. people see truth. ప్రజలు సత్యాన్ని చూస్తారు. Hallelujah. హల్లెలూయా. And when people see that, ప్రజలు దాన్ని చూసినప్పుడు they glorify Father. వారు తండ్రిని మహిమపరుస్తారు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Thank you, Jesus. Hallelujah. In Isaiah 60, యెషయా గ్రంథం 60వ అధ్యాయంలో can we quickly go there? అక్కడికి వెళ్దామండి త్వరగా. Can we quickly go there? Isaiah 60. యెషయా గ్రంథం 60వ అధ్యాయం. And are you with me today? ఈ రోజు నాతో ఏకీభవిస్తున్నారండి? I want you to run with me. నాతో పాటు మీరు పరిగెత్తాలని కోరుతున్నాను. Hallelujah. హల్లెలూయా. Thank you, Jesus. Hallelujah. హల్లెలూయా. And this is a connection that God is talking. దేవుడు
మరి మాట్లాడుతున్న దానికి ఇది అనుసరించి You ఉన్నది. know, it starts with the cross in Isaiah 53. యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో సిలువతో ఆరంభమైంది. And then he talks about the resurrection of the Lord. తర్వాత ప్రభు యొక్క పునరుత్థానం గురించి And మాట్లాడతాడు. then he talks about the church after the resurrection. తర్వాత పునరుత్థానం ద్వారా తర్వాత వచ్చిన సంఘం గురించి మాట్లాడతాడు. See, Isaiah is prophesying యెషయా ప్రవచిస్తున్నాడు 700 years before, 700 సంవత్సరాల పూర్వం, before Jesus came, యేసు రాకముందు, even before church came into existence. సంఘము అసలు పుట్టక ముందే, Come on now, 700 years before. 700 సంవత్సరాల Now పూర్వం here, Isaiah is seeing. యెషయా ముందుగానే చూస్తున్నాడు. In the Old Testament, prophets were called seers. ప్రవక్తల్ని దర్శనాలు చూసేవారు అని చెప్పేవారు. So he was seeing. ఆయన అతడు చూస్తున్నాడు, He was seeing into the future. భవిష్యత్తును చూస్తా And what ఉన్నాడు. he was seeing, he was proclaiming. అతడు భవిష్యత్తులో ఏం చూస్తున్నాడో దాన్నే పలుకుతున్నాడు. He saw Jesus. యేసును చూశాడు, He saw his suffering. ఆయన యొక్క ఆ బాధను And చూశాడు. then through that suffering, ఆ శ్రమ ద్వారా he saw the church that was birthed. పుట్టబోయే సంఘాన్ని అతడు చూశాడు. Hallelujah. హల్లెలూయా. We came out of the labor of Christ. చూడండి, ప్రభు యొక్క శ్రమ ద్వారా మనం పుట్టామండి. Touch your neighbor. ఆలోచించి ఒకసారి పక్క Say, I was born. నేను Say, I was born నేను పుట్టాను out of the labor of Christ. క్రీస్తు యొక్క శ్రమ ద్వారా నేను పుట్టానని Say, చెప్పండి. I'm born of the labor of Christ. క్రీస్తు యొక్క శ్రమ ద్వారా నేను పుట్టానని చెప్పండి. So Isaiah saw the cross. యెషయా మరి ఆ యొక్క సిలువను He చూశాడు, saw Christ suffering. క్రీస్తు శ్రమ పడని చూశాడు. And what happened as a result of the suffering of Christ? క్రీస్తు యొక్క శ్రమ ద్వారా వచ్చిన ఫలితం ఏంటి? Church. సంఘము. Church was born out of his labor. ఆయన యొక్క ప్రయాస ద్వారా సంఘము పుట్టిందండి. And then he's looking at the church. తర్వాత అతడు సంఘాన్ని He's చూస్తున్నాడు. looking at these people. ఆయన తన ప్రజలను చూస్తా And ఉన్నాడు. this is what he's prophesying. ఇలా ప్రవచిస్తున్నాడు. Can we read that in verse 60? యెషయా గ్రంథం Chapter 50. 60వ అధ్యాయాన్ని And చూద్దాం. let's read verse 1. మొదటి వచనము. Can we all read it together? అందరం కలిసి చదువుదామా? Verse 1. 61. This is talking about the children who are born out of the labor of Christ. క్రీస్తు యొక్క శ్రమ ద్వారా పుట్టిన తన పిల్లలను గురించి ఇది మాట్లాడుతా This is ఉంది. what God is talking. దేవుడు ఇలా మాట్లాడుతున్నాడు. What does he say? Let's read together Isaiah 61. ఏం చెప్తానో ఒకసారి అందరం కలిసి చదువుదాం. Isaiah chapter 60 verse 1. యెషయా గ్రంథం 61. Let's start. Arise and shine, for your light has come, and the glory of the Lord is risen upon you. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. Hallelujah. హల్లెలూయా. Where is the glory of God? దేవుని యొక్క మహిమ ఎక్కడ ఉన్నది? Where is the glory of God shining? దేవుని యొక్క మహిమ ఎక్కడ It ప్రకాశిస్తుందండి? is shining upon the church. సంఘము మీదనే అది ప్రకాశిస్తా And ఉంది. who is the church? అయితే సంఘం అంటే ఎవరు? It's not a building. అదొక భవనము It's కాదు, not a denomination. అదొక శాఖ కాదు. Man, it is you and me. చూడండి, ఇది మీరు నేనే అయి ఉన్నాము. We, the people who are born of the labor of Christ. క్రీస్తు యొక్క శ్రమ ద్వారా పుట్టిన వారం మనమే అండి. We are the ones who are born and purchased by the blood of Jesus. క్రీస్తు యేసు యొక్క రక్తము ద్వారా మనము కొనబడి మరి ప్రత్యేకపరచబడిన వారం అండి. And we people who are separated and sanctified for the purpose of God. దేవుని యొక్క ఉద్దేశము గురించి మనము వేరు చేయబడి మనం పరిశుద్ధపరచబడిన వారము. Hallelujah. హల్లెలూయా. On we, the church, అయితే మనము సంఘమైన మనము, the glory of God is shining. సంఘమైన మన మీద దేవుని యొక్క మహిమ ప్రకాశిస్తుంది. Why is the glory of God shining on us? దేవుని యొక్క మహిమ మన మీద ఎందుకు That ప్రకాశిస్తుందండి? we might shine. మనం ప్రకాశిస్తామని. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. His light is shining upon us. ఆయన యొక్క వెలుగు మన మీద ప్రకాశిస్తుంది. That we may shine in his light. మనము ఆయన యొక్క వెలుగులో And ప్రకాశించేటట్టుగా, when we shine in his light, మనం ఆయన వెలుగులో ప్రకాశించినప్పుడు who will see it? ఎవరు చూస్తారు? అది The people in the world will see ఈ it. లోక ప్రజలు చూస్తారు. Hallelujah. హల్లెలూయా. David said, దావీదు అంటున్నాడు, when the glory of the Lord is revealed, మరి దేవుని యొక్క మహిమ బయలుపరచబడ్డప్పుడు many will see it అనేకులు చూస్తారు, and come to it. దాని యొద్దకు వస్తారు. Many will see it అనేకులు దాన్ని చూస్తారు, and come to it. దాని యొద్దకు వస్తారు. Where will people see the glory? ప్రజలు మహిమను చూసేది ఎక్కడ? Where will people see the glory of God? దేవుని యొక్క మహిమను ప్రజలు చూడగలిగిన స్థలం ఏది? Is it not the church of God? సంఘమే కాదా? దేవుని యొక్క Is సంఘం it కాదా? not you and me? మీరు నేను కాదా అండి? Where we have to display the glory of God? మీరు నేనే, మరి మనమే దేవుని యొక్క మహిమను ప్రదర్శించే వారమై ఉన్నాం. Hallelujah. హల్లెలూయా. Church, we need to think about it. సంఘం ఈ రోజు దీని గురించి తీవ్రంగా Aren't ఆలోచించాలి. we called to be, aren't we called to be the lights
to this world to shine bright, that the glory of God may be seen in us. మనది యందు దేవుని యొక్క మహిమ బయలుపరచబడలాగున మనము వెలుగుగా ఈ లోకంలోకి పిలువబడి So ఉన్నాము. it's time to arise and shine. కాబట్టి ఇది లేచి ఉదయించాల్సిన Let's go to సమయం. Matthew's Gospel chapter 5. మత్తయి సువార్త 5వ అధ్యాయానికి తిరిగి వెళ్దాం. It says, so let your light shine. కాబట్టి మీ వెలుగు ప్రకాశించాలి. So let it shine. కాబట్టి అది ప్రకాశించాలి. How it should shine? ఎలా ప్రకాశించాలండి? That people can see. ప్రజలు చూడగలిగినంతగా ప్రకాశించాలి. Hallelujah. హల్లెలూయా. If people are not seeing your life, ప్రజలు మీ యొక్క జీవితాన్ని చూడలేకపోతున్నారంటే you're not shining. మీరు ప్రకాశించట్లేదని అర్థం. If people are not able to see God in you, ప్రజలు మీ యందు దేవుని చూడలేకపోతున్నారంటే you're not shining. మీరు ప్రకాశించట్లేదు. I'm not shining. నేను ప్రకాశించట్లేదు. Why? ఎందుకని? Because a city on a hill cannot be hidden. ఎందుకంటే ఒక కొండ మీద ఉన్న పట్టణం ఎప్పుడు కూడా మరుగై ఉండదు. Why? ఎందుకని? Because it's shining. అది ఎప్పుడు ప్రకాశిస్తూనే There ఉంటుంది. is light. అందులో వెలుగు ఉంటుంది. Because there is light, అక్కడ వెలుగున్నది కాబట్టి it cannot be hidden. అది దాచబడి ఉంచలేదు. Touch your neighbor. మీ పక్కవారిని తట్టండి. Say, a true believer ఒక నిజమైన విశ్వాసి cannot be hidden. మరుగు చేయబడడు. Say, it cannot be hidden. అతడు మరుగు చేయబడడు. You cannot be hidden. నీవు దాచుకోలేవు. Because your nature is to shine. ఎందుకంటే నీ స్వభావమే ప్రకాశించడం. Hallelujah. హల్లెలూయా. And when you shine, మీరు ప్రకాశించినప్పుడు what will people see? ప్రజలు ఏం చూస్తారండి? Goodness, మంచితనము, righteousness, నీతి, truth. సత్యము. Hallelujah. హల్లెలూయా. Touch your heart. మీ యొక్క హృదయాన్ని ఒకసారి తాకండి. Say, touch your heart. మీ హృదయం మీద చేయబెట్టుకోండి. Say, when people look at me, చెప్పండి, ప్రజలు నన్ను చూసినప్పుడు they should see goodness. వారు నాలో మంచితనాన్ని చూడాలి. They should see righteousness. నాలో నీతిని చూడాలి. They should see truth. వారు నా యందు సత్యాన్ని చూడాలి. Hallelujah. హల్లెలూయా. Church, we are called to be the witnesses. సంగమా మనము సాక్షులుగా పిలువబడ్డాము. And then Jesus said that you're the salt of the earth. తర్వాత యేసయ్య అన్నాడు, మీరు ఈ లోకానికి ఉప్పు అయి ఉన్నారు. So what does salt do? ఉప్పు ఏం చేస్తుందండి? Man, I just wrote some chemical equations. నేను కొన్ని కెమికల్ ఈక్వేషన్స్ ఇక్కడ And I'm రాశాను. not a chemistry student, though. నేను రసాయన శాస్త్ర విద్యార్థిని కాదు. But then, salt is the combination of sodium and chloride. మరి ఉప్పులో సోడియం మరియు క్లోరైడ్ ఉంటుంది. They call it NaCl. That's what they call NaCl అని కెమికల్ గా పిలుస్తారు. it. Man, I did some research. So, okay. So salt is sodium and chloride. ఉప్పు అంటే సోడియం మరియు క్లోరైడ్ అనుసంధానమైనది. See, you cannot eat chloride. So sodium, I'm sorry. Sodium and chloride. So you cannot eat sodium. మీరు సోడియంను తినలేరండి. If you eat sodium, you die. మీరు సోడియాన్ని తింటే చనిపోతారు. Because it's poison. ఎందుకంటే అది విషమైనది. Sodium is dangerous. సోడియం ఎంతో ప్రమాదకరమైనది. So were we without Christ. మనం కూడా క్రీస్తు లేకుంటే అంతే ప్రమాదంలో ఉన్నాం. We were dead. మనం మరణించి ఉన్నాం. And then we were killing others. అంత మాత్రమే కాదు, మనం చచ్చి ఇతరులను కూడా చంపుతున్నాం. Through our behaviors. మన యొక్క ప్రవర్తన ద్వారా, Through our injustice. మన యొక్క అవినీతి ద్వారా, With our greed. మన యొక్క దురాశ ద్వారా. That's what people are doing out there, right? ప్రపంచంలో ఉన్న వారు అదే చేస్తున్నారు కదా. Why there is culty in everything? అన్నిట్లలో కలుషితం ఎందుకుందండి? Because of greed. దురాశను బట్టే. Greed. దురాశ. You see the darkness in us. మరి మన యందున్న యొక్క చీకటి It was killing people. ఇతరులను కూడా చంపుతా ఉన్నది. See, death flows out of death. మరణములో నుంచే మరణం వస్తుంది. So we all were like that sodium. మనందరం కూడా ఆ సోడియం వలె ఉన్నాం. But then we had to come to the chloride. అయితే మనము క్లోరైడ్ దగ్గరికి రావాల్సింది. Hallelujah. 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 That's what happened with Christ, right? క్రీస్తు యేసునందు మన జీవితంలో కూడా అదే జరిగింది We కదండి. came to Christ. మనం క్రీస్తు చెంతకు When వచ్చాము. we came to మనం Christ, క్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడు when we became a new combination, మనము నూతనమైన అనుసంధానంగా మారి we ఉన్నాము. became a new combination. మనము నూతనమైన దాంతో No ఏకీభవించాము. longer death comes out of us, ఇక మనలో నుంచి ఇక మీదట మరణము బయటికి but రాదు. life comes out. మన నుంచి జీవమే వస్తుంది. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Salt, is needed for life. ఉప్పు జీవానికి కావాల్సింది. Without salt we can't live. ఆలోచించండి, ఉప్పు లేకుండా మనం బ్రతుకుతామా? Hallelujah. హల్లెలూయా. Man, there are three things that salt does. ఉప్పు మూడు విషయాలను చేస్తుంది. First, it gives flavor. మొదటిది అది రుచిని ఇస్తుంది. Without salt we can't eat it, right? ఉప్పు లేకుండా మనం తినలేం కదండి. So salt gives us flavor. ఉప్పు రుచిని ఇస్తుంది. Second,
Salt preserves. రెండవది ఉప్పు భద్రపరుస్తుంది. Everybody say salt preserves. అందరం చెప్తామా ఉప్పు భద్రపరుస్తుందని. That's one of the way that people use salt to preserve. కొన్ని ఇంటిని దాచిపెట్టడానికి భద్రపరచడానికి ఉప్పును ఆ రీతిగా And వాడతారు. third, salt destroys. మూడోది ఉప్పు నాశనం కూడా చేస్తుంది. Salt destroys bacteria. మరి బ్యాక్టీరియాని ఉప్పు నాశనం That's చేస్తుంది. why if you want to eat fish, first you wash it with salt. It destroys certain bacteria. ఒకవేళ మీరు చేప తినాలంటే మొదటగా దాన్ని ఉప్పుతో కడగాలి. కొన్ని బ్యాక్టీరియాలని ఉప్పు చంపేస్తుంది. Hallelujah. Hallelujah. So what does salt do? ఉప్పు ఏం చేస్తుందండి? 3 things. మూడు విషయాలు. Say 3 things. మూడు ఉన్నాయి. Say flavor. రుచినిస్తుంది. Everybody say flavor. అందరం చెప్దామా? రుచినిస్తుంది. Preserves. భద్రపరుస్తుంది. Destroys. తర్వాత నాశనం చేస్తుంది. Hallelujah. Hallelujah. So say I am salt. ఇప్పుడు చెప్తామా? నేను ఉప్పై ఉన్నాను. Everybody say I am salt of the earth. ఈ లోకానికి నేను ఉప్పై ఉన్నానని చెప్పండి. Say I'm the salt of the earth. ఈ లోకానికి నేను ఉప్పునై ఉన్నాను. So what do we do? అయితే మనం ఏం చేయాలి? We add flavor. మనము రుచిని ఇవ్వాలి. Let's go to Colossians chapter 4. కొలస్సీ పత్రిక మొదటి Are you learning something today, church? సంఘం ఏమైనా నేర్చుకుంటున్నారా? Are you learning something today? మనం నేర్చుకుంటున్నారా? Colossians chapter 4. కొలస్సీ పత్రిక 4వ అధ్యాయము. Let's read verse 5 and 6. 5-6 వచనాలు చదువుదాం. Are you there with me? నాతో పాటు ఉన్నారండి అక్కడ? So we are giving meaning to life. మనము జీవానికి అర్థాన్ని చెప్తున్నాం. Hallelujah. Hallelujah. To add flavor is to give meaning to life. రుచిని ఇవ్వడం అంటే మరి జీవానికి అర్థం I want to ఇవ్వడం. give you a thought today. ఈ రోజు మీకు ఒక ఆలోచన David says, దావీదు అంటున్నాడు, he says, Lord, help me to count my days. దేవా నా బ్రతుకు దినములను లెక్కించినట్లు నాకు సాయం చేయ అంటున్నాడు. For many years I was thinking, David said, God, tell me how many days I'm going to live. Is it going to 5 years, 10 years? నేను అనేక సార్లు అనుకున్నాను, దావీదు ఇలా అడుగుతున్నాడేమో, ఎన్ని సంవత్సరాలు ఇంకా 5, 10 ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతాను. See, many people think to count your days is okay. Maybe I'm going to live next 30 years or 35 years. So it's not about counting your days here. చూడండి, అనేకులు అనుకుంటారు మరి మీ దినాలను లెక్కించుకోండి అంటే 5 సంవత్సరాల 35 అని. ఇక్కడ ఆలోచించండి, మీ దినములు ఎన్ని అని లెక్కించడం కాదు. But what David is actually meaning there, దావీదు చెప్తున్న మాట ఏంటంటే, he's saying, Lord, make my life count. నా యొక్క జీవితము లెక్కలోనికి రావాలి ప్రభు అంటున్నాడు. Let my day count. నా యొక్క దినము లెక్కలోనికి రావాలి. Let my life be, some kind of influence in this world. ఈ లోకములో నా జీవితం ఒక లెక్కగా ఉండాలి, ఏదో ఒక ప్రభావితంగా ఉండాలి. Make your every second count, church. సంగమా, మీ యొక్క ప్రతి సెకను కూడా లెక్కించేదిగా ఉండాలి. Hallelujah. Hallelujah. Let every second of your life bring out that potential that Christ has kept in you. మీ యందు క్రీస్తు దాచిపెట్టిన సమస్తము కూడా మీ నుంచి బయటికి వచ్చేదిగా ప్రతి సెకను కూడా మీరు అలా ఉండాలి. Count every second value and worthful. మరి ప్రతి సెకను కూడా విలువైనదని యోగ్యమైనదని ఎంచండి మీరు. Say, in this second I can manifest the goodness of God. ఈ సెకండ్ లోనే నేను దేవుని యొక్క మంచితనాన్ని చూపించగలను. Make your life count. మీ యొక్క జీవితాన్ని లెక్కించండి. Hallelujah. Hallelujah. Let it be valuable. అది విలువైనదిగా ఎంచండి. Add meaning to your life. మీ జీవితానికి అర్థాన్ని ఇవ్వండి. Add meaning to your days. మీ యొక్క దినములకు అర్థాన్ని ఇవ్వండి. And how can we do that? ఎలా చేయగలుగుతామండి? Colossians chapter 4. కొలస్సీ పత్రిక 4వ Let's అధ్యాయం read verse 5 and 6. 5-6 వచనాలు. Man, I just love this. నేను దాన్ని ఎంతో ఇష్టపడతాను. It says, walk in wisdom towards those who are outside, redeeming time. సమయమును పోనీ యొక్క సద్వినియోగం చేసుకొనుచు సంఘమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకోండి. Hallelujah. Hallelujah. So how can you be salt? మీరు ఉప్పుగా ఎలా ఉండగలరు? By walking in wisdom. జ్ఞానములో నడచడం ద్వారా. Hallelujah. Hallelujah. Touch your neighbor. మీ పక్కవారితో Say, when I walk in wisdom, చెప్పండి, నేను జ్ఞానములో నడిచినప్పుడు I am salt. నేను ఉప్పు వలె ఉన్నాను. Hallelujah. Hallelujah. Joseph walked in wisdom. యోసేపు జ్ఞానములో నడిచాడు. He manifested as salt. అతడు ఉప్పును చూపించాడు. He brought meaning to people's life. ప్రజల జీవితాలని అర్థవంతంగా చేశాడు. He preserved people. అతడు ప్రజలను కాపాడి ఉన్నాడు. At the same time, he destroyed lack. అదే సందర్భంలో కొరతను నాశనం చేశాడు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. Hallelujah. When we walk in wisdom, మనము జ్ఞానములో నడిస్తే we are manifesting as salt. మనము ఉప్పులా ప్రవర్తిస్తున్నామని అర్థం. Hallelujah. హల్లెలూయా. See, I'm telling you, God has given you wisdom.
నేను చెప్తున్నాను, దేవుడు మీకు జ్ఞానం ఇచ్చాడు. Bible says that we have the mind of Christ. బైబిల్ అంటుంది క్రీస్తు యేసు మనసు మనకున్నది అని. Touch your neighbor. మీ పక్క వారిని Say తట్టండి. you have mind of Christ. క్రీస్తు యేసు మనసు మీకున్నదని. And this mind of Christ knows all things. ఈ యేసయ్య మనసుకి అన్ని తెలుసు. Hallelujah. హల్లెలూయా. You have that anointing మీ మీద అభిషేకం ఉన్నది. where you know all things. మీరు అన్ని తెలుసుకునే అభిషేకం ఉంది. Hallelujah. హల్లెలూయా. All you need to do is ask. మీరు చేయాల్సిందల్లా అడగడమే. That's what God told us to do, right? దేవుడు అదే చేయమని చెప్పాడు If you కదా. don't understand, మనకేం అర్థం కాకపోతే ask అడగండి, and He will give it. ఆయన He ఇస్తానన్నాడు. will give you wisdom. ఆయన మీకు జ్ఞానాన్ని So ఇస్తాడు. by walking in wisdom, జ్ఞానంలో నడుచుట ద్వారా we behave like salt. మనము ఉప్పు వలె ప్రవర్తిస్తున్నాం. Second thing. రెండవది, So first thing is to walk in wisdom. మొదటిది జ్ఞానంలో నడవాలి. So how do you live as salt? మనము ఉప్పు వలె ఎలా జీవించగలము? By walking in wisdom. జ్ఞానమందు నడుచుట And ద్వారా. second, verse 6. 6వ వచనం చూడండి. రెండవది, Let your speech always be with grace, seasoned with salt, that you may know how you ought to answer each other. ప్రతి మనుషునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇవ్వవలెనో అది మీరు తెలుసుకుంటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచికలదిగాను కృపా సహితముగాను ఉండనీయుడి. Touch your neighbor. మీ పక్క వారిని తట్టండి. Touch your neighbor. మీ పక్క వారిని తట్టండి. Touch your neighbor. మీ పక్క వారిని Tell ఒకసారి them my words. చెప్పండి, నా మాటలు, Say every communication of my mouth నా నోట గుండా వచ్చే ప్రతి సంభాషణ should have grace. దానిలో కృప ఉండాలి. It should have wisdom. రెండోది జ్ఞానం ఉండాలి. Say it should have grace కృపా సహితంగా ఉండాలి. and it should have wisdom. జ్ఞానయుక్తంగా ఉండాలి. When you speak grace and wisdom, కృపా సహితముగాను జ్ఞానము కలిగి మీరు మాట్లాడినప్పుడు you are manifesting as salt. మీరు ఉప్పును ప్రదర్శిస్తున్నారు. Hallelujah. హల్లెలూయా. So how are you salt to the earth? ఈ లోకానికి మీరు ఎలా ఉప్పు అయి ఉన్నారు? By speaking grace. మీరు కృపా సహితంగా మాట్లాడటం See, బట్టి. God told Zerubbabel జెరుబ్బాబెల్తో దేవుడు ఏమన్నాడంటే, there was a mountain అక్కడ ఒక పర్వతం ఉంది, and that mountain was stopping his progress. తన యొక్క అభివృద్ధిని మరి ఆ యొక్క పర్వతం ఆపేస్తా So ఉంది. what did God tell Zerubbabel? జెరుబ్బాబెల్తో దేవుడు ఏమన్నాడు? He said, Zerubbabel, say grace, grace, grace to the mountain. జెరుబ్బాబెలు ఆ పర్వతాన్ని చూసి కృప 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 అని పలుకు He అన్నాడు. said, when you speak grace to the mountain is going to come down. జెరుబ్బాబెలును ఆ పర్వతం వైపు చూసి కృప కృప అని పలికినప్పుడు అది నేలమట్టం అవుతుంది అన్నాడు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. So హల్లెలూయా. what is to speak grace? అయితే కృపను పలకడం అంటే ఏంటి? To speak grace is to speak the finished work of the Lord Jesus Christ. కృపాసహితంగా మాట్లాడటం అంటే ఏంటంటే, ప్రభువైన యేసుక్రీస్తు ఏ కార్యాన్ని అయితే ముగించాడో ఆ ముగించిన కార్యాన్ని పలకడమే. Come on now, give hope to people. చూడండి, ప్రజలకు మీరు నిరీక్షణనివ్వాలి. In a hopeless situation. నిరీక్షణ లేని Tell పరిస్థితుల్లో them Jesus, is your healer. వారికి చెప్పాలి, మీరు యేసయ్యే మిమ్మల్ని స్వస్థపరచువాడు, Jesus is the caretaker. యేసయ్య మిమ్మల్ని పట్టించుకునేవాడు. Come on now, point people back to the Lord. అందరినీ కూడా ప్రజల్ని దేవుని చెంతకు చేర్చాలండి. Hallelujah. హల్లెలూయా. That's our work. అదే మన పని. Hallelujah. Hallelujah. To get people to the Lord. ప్రభు యొద్దకు చేర్చడమే మన So పని. how do we manifest as salt? ఉప్పు వలె మనం ఎలా మారతాం? When our words are seasoned with salt, they are full of grace to the hearer, bringing edification and encouragement to people. మన యొక్క సంభాషణ ఎప్పుడు కూడా ఉప్పు వేసినట్లు రుచికరంగా కృపాసహితంగా ఇతరులకు ప్రోత్సాహపరిచేదిగా వారిని సరిచేసేదిగా ఉండాలి. And third, it should speak wisdom. మూడోది మరి జ్ఞానయుక్తంగా It ఉండాలి. should not be foolish. వెరితనంగా It ఉండొద్దండి. should not be foolish. మీరు వెరితనంగా ఉండొద్దు, But it should be wisdom. మీరు జ్ఞానయుక్తులుగా ఉండాలి. Hallelujah. హల్లెలూయా. Amen. So the first thing, we add flavor as salt. మొదటిగా మరి రుచికరంగా ఉండాలి. That is to speak grace and wisdom. దాని అర్థం ఏంటంటే మరి కృపాసహితంగాను జ్ఞానయుక్తంగాను మాట్లాడాలి. Second, salt preserves. రెండవది ఉప్పు భద్రపరుస్తుంది. So what is to preserve? భద్రపరచడం అంటే Let's ఏంటంటే, go to 1 Corinthians chapter 7. మొదటి కొరింథీ పత్రిక 7వ అధ్యాయానికి Let's read verse 14. 14వ వచనం చదువుతాం. Hallelujah. హల్లెలూయా. Now I don't have time to explain a lot of things here. ఇక్కడ ఎన్నో విషయాలున్నాయి, వివరించడానికి సమయం లేదు. But quickly I'm going to touch and leave because we are out of time. మనకు సమయం అయిపోయింది కాబట్టి కొన్ని విషయాలు చెప్పి ముగిస్తాను. 1 Corinthians 7:14. మొదటి కొరింథీ 7:14. For the unbelieving husband is sanctified by the wife, and the unbelieving wife is sanctified by the husband. Otherwise your children would be unclean, but now they are holy. అవిశ్వాసి అయిన భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడును, అవిశ్వాసురాలైన భార్య విశ్వాసి అయిన భర్తను బట్టి పరిశుద్ధపరచబడును. లేని ఎడల మీ పిల్లలు అపవిత్రులయ్యుందురు, ఇప్పుడైతే వారు పవిత్రులు. Man, what a powerful promise. ఇది ఎంత గొప్ప వాగ్దానం You know, చూడండి. the jailer came to Paul.
ఒక మరి జైలర్ పౌలు దగ్గరికి వచ్చినాడు. this happened in I think it was in Macedonia. When Paul and Silas were put in the prison, there was a miracle that happened, and then the jailer comes to Paul and says, what must we do or I do to be saved? పౌలు శీలలు బంధించబడ్డప్పుడు చెరసాలలో ఉన్నప్పుడు అక్కడ ఒక అద్భుతం జరిగింది. అక్కడ జైలు అధికారి వచ్చి మేము రక్షించబడటానికి ఏం చేయాలయ్యా అని వారిని అడుగుతున్నారు. And then Paul said, believe in the Lord Jesus Christ, then you shall be saved and your household. అప్పుడు పౌలు స్పందించిన విధానం ఏంటంటే, ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుము, నీవును నీ ఇంటి వారును రక్షించబడుదురు. Hallelujah. So many people have this question. So I'm a believer, my husband is an unbeliever. What is going to happen? అయితే అనేకులకి ప్రశ్న ఉంది, నేను విశ్వాసిగా ఉన్నాను, నా భర్త అవిశ్వాసిగా ఉన్నాడు, అయితే ఏం జరుగుతుంది అని. Now here Paul says, ఇక్కడ పౌలు ఏమంటున్నాడు the చూడండి, unbelieving husband is sanctified by the wife. అవిశ్వాసి అయిన భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడతాడు. హల్లెలూయా. And the unbelieving wife is sanctified by the husband. అదే రకంగా అవిశ్వాసురాలైన భార్య భర్తను బట్టి పరిశుద్ధపరచబడుతుంది. Paul is actually talking in the context of divorce here. ఇక్కడ పౌలు విడాకుల సందర్భంలో మాట్లాడుతున్నాడు. Paul says the reason why God hates divorce, ఇక్కడ పౌలు చెప్తున్న మాట ఏంటంటే, దేవుడు ఎందుకు విడాకులను ద్వేషిస్తాడంటే, because in the sight of God, ఎందుకంటే దేవుని యొక్క దృష్టిలో two are one. ఇద్దరు ఏకమై ఉన్నారు. Everybody say two are one. అందరం చెప్దామా, ఇద్దరు ఏకమై ఉన్నారు. Say two are one. ఇద్దరు ఏకమై ఉన్నారు. For us they are two. మనకైతే ఇద్దరే. For us they are two. మనకైతే వారు ఇద్దరు. But for God, కానీ దేవుని దృష్టిలో the moment they come together in holy matrimony, వారు పరిశుద్ధమైన వివాహములు ఎప్పుడైతే ఒకటవుతారో, for in the sight of God, దేవుని దృష్టి యందు they are one. వారు ఏకమై ఉన్నారు. God doesn't see them as two people. వారిని ఇద్దరు వ్యక్తులుగా దేవుడు చూడడు. In the first marriage, మొదటి వివాహంలో when God brought Adam and Eve together, దేవుడు ఆదాము అవ్వను ఒక దగ్గరికి చేర్చినప్పుడు, Bible says that God called them Adam. బైబిల్ అంటుంది దేవుడు వారిని ఆదామా అని పిలిచాడు. God didn't say Adam and Eve. ఆదాము అవ్వ అని పిలవలేదండి. God said Adam. దేవుడు అన్నాడు ఆదామా అని. Hallelujah. హల్లెలూయా. So in the sight of God, అయితే దేవుని దృష్టిలో they are one. వారు ఇద్దరు ఒకటే. They are one. వారు ఒకరే. So when one person accepts the Lord, అయితే ఆలోచించండి, ఒక వ్యక్తి దేవుని అంగీకరిస్తే, the believing of that one person ఆ ఒక్క వ్యక్తి యొక్క విశ్వాసమును is బట్టి for the household. అది మరి ఆ కుటుంబం అంతటికి చెంది ఉన్నది. Hallelujah. హల్లెలూయా. Through the believing wife, విశ్వసించే భార్యను బట్టి the unbelieving husband is saved. ఆ అవిశ్వాసి అయిన భర్త Man, I రక్షించబడతాడు. don't have time to get into details today, but maybe next week we're going to touch that point. దాన్ని వివరంగా చెప్పుటకు నా దగ్గర సమయం లేదు, కానీ వచ్చే వారం దాన్ని చూద్దాం. We can see that example even in the time of Passover. పస్కా కాలంలో కూడా దాని యొక్క ఉదాహరణ మనం చూడగలుగుతాం. So we're going to do that next week as we come. We're going to expound on that a little bit more next week. వచ్చే వారం దాని మీద ఎక్కువగా మరి చూద్దాం. So as salt you are preservers. అయితే ఉప్పుగా మీరు భద్రపరిచేవారు. Touch your neighbor. మీ పక్కవారిని Say, తట్టండి. I'm the preserver of my family. నా కుటుంబాన్ని కాపాడే వ్యక్తి నేనే అని చెప్పండి. Hallelujah. హల్లెలూయా. Say, my faith. నా విశ్వాసం, Say, my believing చెప్దామా, నా నమ్మకము will preserve my family. నా కుటుంబాన్ని కాపాడుతుంది. Hallelujah. ఆమేన్. I'm telling you, your faith preserves your family. నేను చెప్తా ఉన్నాను, ఇదిగో మీ యొక్క విశ్వాసము మీ కుటుంబాన్ని కాపాడుతుంది. And third, salt destroys. మూడోది, ఉప్పు నాశనం What చేస్తుంది. does salt destroy? ఉప్పు నాశనం చేసేది ఏంటి? It destroys the works of Satan. సాతాను యొక్క క్రియలను అది నాశనం Hallelujah. చేస్తుంది. హల్లెలూయా. Hallelujah. Hallelujah. Can we go to John's the first epistle of John? మొదటి యోహాను పత్రికకి వెళ్దాం. Man, I'm completely out of time today. Okay. Hallelujah. Thank you, Jesus. Amen. It says, for this reason the Son of God manifested that he can destroy the works. I think it's chapter 3 and verse 8. Okay, can we quickly go there? 1 John 3:8. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం It says, for this purpose the Son of God manifested that he might destroy the works of the devil. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను. Hallelujah. హల్లెలూయా. So what it is to manifest as the sons of God? అయితే దేవుని యొక్క కుమారులుగా ప్రత్యక్షపరచబడుట అంటే ఏంటి? To destroy the works of the devil. అపవాది యొక్క క్రియలను లయము So చేయటం. how do we destroy? మనం ఎలా లయం చేస్తాం? Matthew 18:18. మత్తయి సువార్త 18:18. Can we quickly read it? అక్కడ దాన్ని చదువుదామండి. Matthew 18:18. మత్తయి 18:18. Matthew 18:18. మత్తయి సువార్త 18:18. Hallelujah. Hallelujah. Assuredly I say to you,
నిశ్చయంగా నేను మీతో Whatever చెప్తున్నాను, you bind on earth will be bound in heaven, and whatever you loose on earth will be loosed in heaven. భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందును బంధింపబడును, భూమి మీద మీరు వేటిని విప్పుతారో అవి పరలోకమందును So how విప్పబడును. do we destroy the works of the devil? అపవాది యొక్క క్రియలను మీరు ఎలా లయం By చేయగలరు? binding them. వాటిని బంధించడం ద్వారా. In the name of Jesus, యేసు నామములో you are given authority మీకు అధికారం to ఇవ్వబడింది bind the works of the devil. అపవాది యొక్క కార్యాలను బంధించుటకు. Hallelujah. So హల్లెలూయా. when you speak in the name of Jesus, మీరు యేసు నామములో you are మాట్లాడుతున్నప్పుడు destroying the works of the devil. అపవాది యొక్క కార్యాలను And కూల్చివేస్తున్నారు. whenever you're destroying the works of the devil, మీరు ఎక్కడైతే అపవాది యొక్క కార్యాలను కూల్చివేస్తారో there you're manifesting as the salt of the earth. అక్కడే మీరు ఈ లోకానికి ఉప్పుగా Acts ప్రదర్శించబడుతున్నారు. 10:38. అపోస్తల కార్యం 10:38 Everybody, వచనం. Acts 10:38. అపోస్తల కార్యములు 10:38. Can we quickly go to Acts 10:38? త్వరగా వెళ్దామండి. 10:38. Now, how God anointed Jesus of Nazareth with Holy Spirit and power, who went about doing good and healing all who were oppressed by the devil, for God was with him. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించినది. దేవుడు ఆయనకు తోడై ఉన్నను గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరచు Touch your సంచరించు. neighbor. మీ పక్కవారిని Say, తట్టండి. I have the same Holy Spirit. నాకు అదే పరిశుద్ధాత్మ దేవుడు I ఉన్నాడు. say, I have the same Holy Spirit that Jesus had. యేసు కలిగిన పరిశుద్ధాత్మయే నేను కూడా కలిగి ఉన్నాను. Hallelujah. So when Holy Spirit God was in Jesus, పరిశుద్ధాత్మ దేవుడు యేసునందున్నప్పుడు what happened? ఏం జరిగింది? He destroyed the works of the devil. అపవాది యొక్క కార్యములు He లయమైపోయాయి. healed the sick. ఆయన అనారోగ్యాలను శుద్ధులు And today చేస్తున్నాడు. we have the same Holy Spirit. ఈ రోజు మనం అదే పరిశుద్ధాత్మని కలిగి Hallelujah. హల్లెలూయా. Let's go to John 14:12. Last scripture for today. యోహాను సువార్త 14:12 చదువుదాం. John 14:12. యోహాను సువార్త. Most assuredly I say to you, మరి నిశ్చయముగా మీతో he చెప్తున్నాను, who believes in me నా యందు విశ్వాసం will ఉంచువాడు do greater things than I did, because I go to the Father. నాకంటే నేను ఈ తండ్రి యొద్దకు వెళుచున్నాను గనుక నేను చేయి క్రియలు నా యందు విశ్వాసం ఉంచువాడిని చేయను, వాటికంటే మరీ గొప్పవి అతడు చేయును. Now Jesus said we can do those things because he is going to the Father. యేసయ్య చెప్తున్న మాట ఏంటి అంటే ఆయన తండ్రి యొద్దకు వెళ్తున్నాడు కాబట్టి మనం అవి చేయగలము. Why? What happens when Jesus goes to the Father? ఆయన తండ్రి యొద్దకు వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది? What happens when Jesus goes to the Father? యేసు తండ్రి యొద్దకు వెళ్ళినప్పుడు ఏం In జరిగింది? John chapter 13, Jesus explains, యోహాను సువార్త 13వ అధ్యాయంలో ఆయన for వివరిస్తాడు. your advantage I'm going. మీ యొక్క మేలు కొరకే నేను అక్కడికి In వెళ్తున్నాను. 14 itself he says, I think it's verse 13, he says, for your advantage I'm going. మీ యొక్క మేలు నిమిత్తమే నేను వెళ్తున్నాను 14వ Why? అధ్యాయం. ఎందుకని? Because if I go, నేను వెళితే I will send you the Holy Spirit. నేను పరిశుద్ధాత్మని మీ గురించి పంపుతాను. Hallelujah. హల్లెలూయా. So when Jesus went to the Father, అయితే యేసు తండ్రి యొద్దకు వెళ్ళినప్పుడు we got the Holy Spirit. మనం పరిశుద్ధాత్మ దేవుని పొందుకున్నాం. Hallelujah. హల్లెలూయా. How did Jesus do miracles? యేసయ్య ఎలా అద్భుతాలు చేశాడు? Through the Holy Spirit. పరిశుద్ధాత్మని ద్వారా. Hallelujah. హల్లెలూయా. And today we have the same Holy Spirit. అయితే ఈ రోజు మనం అదే పరిశుద్ధాత్మని కలిగి ఉన్నాం. Hallelujah. And because we have the same Holy Spirit, అయితే మనం అదే పరిశుద్ధాత్మని కలిగి ఉన్నాం we can do కాబట్టి what Jesus did. మనం యేసు చేసినవి చేయగలం. What did Jesus do? యేసయ్య ఏం He చేశాడు? destroyed the works of the devil. అపవాది యొక్క క్రియలను ఆయన లయం చేశాడు. Hallelujah. హల్లెలూయా. Say, I am the salt of the earth. చెబుదాం అందరము, నేను ఈ లోకానికి ఉప్పై Say, ఉన్నాను. I'm the salt of the earth. నేను ఈ లోకానికి ఉప్పై I ఉన్నాను. will walk in wisdom. నేను జ్ఞానములో I నడుస్తున్నాను. will speak grace. నేను కృపాసహితంగా Say, I will మాట్లాడతాను. walk in wisdom. నేను జ్ఞానంలో నడుస్తాను. I will speak grace. నేను కృపాసహితంగా మాట్లాడతాను. I will believe. నేను నమ్ముతాను. And by believing, I will preserve my family. నేను నమ్ముట ద్వారా నా కుటుంబాన్ని And I కాపాడుకుంటాను. will destroy the works of the devil. అపవాది యొక్క కార్యాలను నేను లయం By చేస్తాను. the Holy Spirit, పరిశుద్ధాత్మ ద్వారా I will destroy the works of the అపవాది యొక్క devil. క్రియలను నేను లయము చేస్తాను. Every head bow, every eye closed. అందరం తలలు వంచి కళ్ళు మూసుకుందాం. In Christ Jesus, క్రీస్తు you యేసునందు are a new creation. మీరు నూతన సృష్టి You అయిన are the light, మీరు వెలుగై and ఉన్నారు. you are the salt. మీరు ఉప్పై ఉన్నారు. Hallelujah. 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 హల్లెలూయా. Hallelujah. Hallelujah. When you begin to shine, మీరు ప్రకాశించడం మొదలు and పెట్టినప్పుడు, when you begin to give your flavor, మీ యొక్క రుచిని మీరు ఇతరులకు ఇచ్చినప్పుడు they will glorify God. వారు దేవుని మహిమపరుస్తారు. Father, we thank you today తండ్రి, ఈ రోజు నీకు వందనాలు for this opportunity. ఈ అవకాశాన్ని బట్టి. Lord, all this was only possible because of your sacrifice. తండ్రి, ఇవన్నీ కూడా నీ బలియాగం ద్వారానే సాధ్యమవుతున్నాయి. As the elements are coming towards us today, ఈ రోజు మన ఎదుటకి ఎలిమెంట్స్ వస్తుండగా let's all prepare our hearts. మన హృదయాలను మనం సిద్ధం We are చేసుకుందాం. called to be light and the salt of this earth. ఈ లోకానికి మనము ఉప్పుగాను వెలుగుగాను పిలువబడ్డాం. And this is possible
ఇది సాధ్యమవుతుంది because of the sacrifice of Lord Jesus. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క బలియాగం ద్వారా. Once we were darkness. ఒకానొకప్పుడు మనం చీకటి అయి ఉన్నాము. Once we were death. మనం ఒకానొకప్పుడు మృతి చెందాము. We were in darkness. మనం చీకటిలో ఉన్నాము. But through Jesus. కానీ యేసు By ద్వారా, coming to Jesus. యేసు చెంతకు వచ్చడం Through ద్వారా, the sacrifice of Jesus. యేసు యొక్క బలియాగము We ద్వారా are changed today. ఈ రోజు మనం మారి ఉన్నాము. We are washed. ఈ రోజు మనం We కడగబడ్డాము. are sanctified. మనం We పరిశుద్ధపరచబడ్డాము. are justified. మనం నీతిమంతులుగా తీర్చబడ్డాము. That we may be glorified. మేము మనమందరం And how are మహిమపరచబడాలి. we glorified? మనం ఎలా And how మహిమనందుతున్నాం? is God glorified in us? దేవుడు మన యందు ఎలా When we మహిమనందుతున్నాడు? walk as the light. మనం వెలుగుగా And నడిచినప్పుడు, when we are the salt of this earth. మనం ఈ లోకంలో ఉప్పుగా So ఉన్నప్పుడు. as we approach the table of the Lord today, ఈ రోజు ప్రభు యొక్క బలియత్తుకు మనం let's వస్తుండగా prepare our hearts. మన హృదయాలను సిద్ధం చేసి Let's partake with thanksgiving. కృతజ్ఞతాపూర్వకంగా అందులో You know, పాల్పొందాం. people are joining online. You can also partake with us right now. ఆన్లైన్ లో వీక్షిస్తున్న వారు కూడా మాతో పాటు పాల్పొందొచ్చు. Lord Jesus, in the same night that he was betrayed, he took a bread, and after he had given thanks, he broke it, and he said, "Take it. This is my body, which is broken for you." Let's take part in the body of Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శరీరంలో అందరం పాల్పొందాం. Father, we thank you for your body. తండ్రి నీ యొక్క శరీరాన్ని బట్టి నీకు As వందనాలు. we eat it, మేము తింటుండగా we thank you that your body was broken for us. నీ యొక్క శరీరం మా నిమిత్తం నలగొట్టబడి ఉన్నందుకు నీకు We వందనాలు. thank you, Father, that your body is making our bodies whole. తండ్రి నీ శరీరము మా శరీరములను పవిత్రపరుస్తున్నందుకు నీకు We వందనాలు. thank you that we are washed and sanctified మేము కడగబడి పరిశుద్ధపరచబడి and ఉన్నందుకు justified through your sacrifice. నీ బలియాగము ద్వారా మేము నీతిమంతులమయ్యాం. In the same manner, after the supper, he lifted up the cup and he said, "This cup is the new covenant in my blood. Do this as often as you meet in remembrance of me." Father, we thank you for your blood. తండ్రి నీ రక్తాన్ని బట్టి నీకు As we వందనాలు. drink your blood, నీ రక్తాన్ని త్రాగుతుండగా we remember your covenant, మేము నీ నిబంధన జ్ఞాపకం చేసుకుంటున్నాం. a covenant of blessing, ఆశీర్వాద నిబంధన. that we can be the light and salt of the earth. ఈ లోకానికి మేము ఉప్పు వెలుగై It ఉండులాగున is through our relationship with you తండ్రి ఇది కేవలం నీ అందున్న సంబంధం ద్వారానే that your జరుగుతుంది. abilities flow through us. నీ యొక్క సామర్థ్యములు మా ద్వారా We ప్రవహిస్తాయి. thank you for this opportunity. ఈ అవకాశములను బట్టి నీకు In వందనాలు. Jesus' name, యేసు నామములో let's take part in his blood. ఆయన యొక్క రక్తంలో పాల్పొందాం. Let's all stand to our feet, and as we pray, let's all declare the word today. ఈ సమయంలో అందరం లేచి నిలబడదాం. నిలబడుతుండగా ప్రార్థిస్తుండగా అందరం ఈ రోజు Father, we వాక్యాన్ని thank you for your truth. తండ్రి నీ సత్యాన్ని బట్టి నీకు వందనాలు. I thank you, Lord, for the truth about the church. ఆయన సంఘం ఎడల నీవు చెప్పిన సత్యాన్ని బట్టి నీకు Lord, వందనాలు. we are the church that was born out of your labor. తండ్రి నీ యొక్క ప్రయాస ద్వారా మేము పుట్టిన వారము. We are the church who is sanctified by your blood. నీ ప్రశస్త రక్తం ద్వారా కడగబడిన సంఘము Lord, we మేమే. are the church that was sanctified and separated by you. తండ్రి నీ ద్వారా కడగబడి వేరుపరచబడిన సంఘం మేమే. Lord, we are called to manifest your glory. నీ మహిమను బయలుపరచుటకు మేము పిలువబడ్డాము. Lord, I thank you for the truth that we are the light and the salt. తండ్రి మేము వెలుగై ఉన్నాము, ఉప్పై ఉన్నాము అనే సత్యాన్ని బట్టి నీకు Lord, వందనాలు. I thank you today that as this truth is being proclaimed, తండ్రి మరి ఈ యొక్క వారమంతా మేము దాన్ని Lord, ప్రకటించబోతున్నాం. as the truth is proclaimed today, తండ్రి మరి నీ సత్యం ప్రకటించబడి ఉండగా let your truth manifest. నీ యొక్క సత్యము బయలుపరచబడును గాక. Let us be the witness of your truth. నీ సత్యమునకు మేము సాక్షులమవుదుము Help us గాక. to shine as lights వెలుగుగా మేము in your ప్రకాశించినట్లు glory, నీ యొక్క మహిమ యందు that people may see our good works and glorify you. తండ్రి సత్క్రియలను చూసి నాయన నిన్ను వారు మా యందు మహిమపరచుదురు Help us గాక. to be the salt, మేము ఉప్పు వలె ఉంటకు సాయం that we చేయండి. can add meaning to life. తండ్రి జీవమునకు జీవితానికి అర్థాన్ని మేము Help us to ఇచ్చినట్లు walk in wisdom. మేము జ్ఞానం నందు నడిచే కృపని Help us to have words of grace. కృపా సహితంగా మాట్లాడే కృపనివ్వండి. And Lord, help us to believe తండ్రి నమ్మే కృపనివ్వండి. that our families may be preserved. మా యొక్క కుటుంబాలు భద్రపరచబడును. And finally, help us to destroy the works of the devil. చివరిగా ప్రభువా అపవాది యొక్క క్రియలను లయము చేసే Help us కృపను to మాకు take ఇవ్వండి. authority where we have to take authority. తండ్రి మేము ఎక్కడ అధికారాన్ని చెలాయించాలో అక్కడ అధికారం చేపట్టే That we may కృపనివ్వండి. speak in your name నీ నామమందు మేము with పలికినప్పుడు boldness ధైర్యముగా and destroy the works of the devil. తండ్రి అపవాది యొక్క కార్యము లయమైపోతున్నందుకు Lord, I నీకు pray let this truth prevail in the hearts of your people. తండ్రి నీ ప్రజల హృదయాల్లో ఈ సత్యము భద్రపరచబడును Let it గాక. increase day after day. వారు అనుదినము వర్ధిల్లుదురు గాక. That they will see themselves the way you're seeing them, తండ్రి నీవు వారిని చూసిన విధానంలో వారిని వారు చూచుకొందురు as the గాక. light and the salt. తండ్రి ఉప్పు వలె వెలుగు వలె. And let them manifest as light and salt. తండ్రి ఉప్పు వెలుగు వలె వారు బయలుపరచబడుదురు గాక. In Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాము. Amen and amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. As we sing a song right now,
ఈ సమయంలో ఒక పాట పాడుతుండగా Let's give our offerings to God. దేవునికి మన కానుకలు Let's give our best offering to God today. దేవునికి మన శ్రేష్టమైన అర్పణలు అర్పిద్దాం. People who are online, you can send your offerings through Google Pay. మీ యొక్క ఆన్లైన్ లో వీక్షిస్తున్న వారు గూగుల్ పే ద్వారా మీ యొక్క కానుకలు సమర్పించవచ్చు. People who are here, if you need an envelope, you can put up your hand. An envelope will be given to you. ఒకవేళ మరి ఇక్కడ ఉన్న వారు ఎన్వలప్ ఎవరికైనా కావాలంటే మీ యొక్క చేయి ఎత్తినట్లయితే ఎన్వలప్ ఇవ్వబడుతుంది. Let's all as we sing a song, let's all glorify God. ఒక పాట పాడుతుండగా అందరం కూడా దేవుని మహిమపరుద్దాం. Hallelujah. Praise the Lord. Let's all glorify God as we sing a song. Let's all clap our hands. చప్పట్లు కొట్టి పాటను పాడదాం. జయం మనదే మనదే ఎల్లప్పుడూ జయం మనదే మనదే జయం మనదే మనదే ఎల్లప్పుడూ జయం మనదే మనదే జీవితకాలమంతా కీర్తించేదను ఉత్సహించుచు అనుదినం స్తుతించేదను జీవితకాలమంతా కీర్తించేదను ఉత్సహించుచు అనుదినం స్తుతించేదను హోసన్నా జయం మనదే జయం మనదే మనదే ఎల్లప్పుడూ జయం మనదే మనదే ఎరికో అయినా ఎర్ర సంద్రమైనా మరణమైనా చేదు మారైనా ఎరికో అయినా ఎర్ర సంద్రమైనా మరణమైనా చెడు మారైనా విశ్వాసముతో సాగి ముందుకెళ్ళేదను స్తుతి పాడుచు విజయం ప్రకటించేదను విశ్వాసముతో సాగి ముందుకెళ్ళేదను స్తుతి పాడుచు విజయం ప్రకటించేదను స్తుతి పాడుచు విజయం ప్రకటించేదను జయం మనదే మనదే ఎల్లప్పుడూ జయం మనదే మనదే జయం మనదే మనదే ఎల్లప్పుడూ జయం మనదే మనదే కరువులైనా కష్టకాలమైనా కొరతలైనా పలు కలతలైనా కరువులైనా కష్టకాలమైనా కొరతలైనా పలు కలతలైనా ప్రతి అవసరము సమకూర్చబడు